Hello all, welcome to our 10th class of Polity Revision. ఇవాళ ఈ పర్టిక్యులర్ క్లాస్లో జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాం. జ్యుడిషియల్ రివ్యూ ఏంటి, యాక్టివిజం, సుప్రీంకోర్ట్, హైకోర్ట్, ఇది సిలబస్లో ఉంది. మనం దీన్నంతా ఇక్కడ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే టాప్లో ఉండే అపెక్స్ కోర్ట్ ఏంటి, మనకి సుప్రీంకోర్ట్. ఇండియాలో మనకి యూనిఫైడ్ జ్యుడిషియరీ ఉంది అని అంటాము, ఎందుకంటే పైన సుప్రీంకోర్ట్ ఉంటుంది, కింద హైకోర్ట్ ఉంటుంది, కింద సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి, లైక్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ లోవర్ కోర్ట్స్, రైట్. మనకి ఈ సిస్టమ్ ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేని నుంచి అడాప్ట్ చేసుకున్నాం మనము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి. సో అక్కడక్కడ మనము ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది అని అంటాము, అంటే సెంట్రల్ లాస్ అయినా స్టేట్ లాస్ అయినా ఈ మొత్తం జ్యుడిషియల్ హైరార్కీ వాళ్ళు ఆ లాస్ మీద, చట్టాల మీద ప్రొసీడింగ్స్ జరిపి జస్టిస్ ఇస్తారు. సో మనకి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అనొచ్చు. అయితే యుఎస్ఏ సుప్రీంకోర్ట్కి ఇండియన్ సుప్రీంకోర్ట్కి ఒక తేడా ఉంది. ఏంటంటే లైక్ జ్యుడిషియల్ సిస్టమ్కి తేడా ఉంది. యుఎస్ఏలో డ్యూయల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. అంటే ఎలా, యుఎస్ఏలో స్టేట్ లాస్ని స్టేట్ కోర్ట్స్ మాత్రమే చూసుకుంటాయి, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ స్టేట్ లాస్ మీద మొత్తం స్టేట్ కోర్ట్కే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. అలాగే యుఎస్ఏలో సెంట్రల్ లాస్ని సెంట్రల్ కోర్ట్, ఏదైతే అపెక్స్ కోర్ట్ ఉంటుందో మనకి సుప్రీం కోర్ట్ లాగా, దాన్ని ఏమంటారు వాళ్ళు, లైక్ ఫెడరల్ కోర్ట్ అంటారు కదా, అది మాత్రమే చూసుకుంటుంది. బట్ మన ఇండియాలో ఎట్లుంది చూడండి, మనకి అన్ని లాస్ని సుప్రీంకోర్టు డీల్ చేస్తుంది, హైకోర్టు డీల్ చేస్తుంది, సబార్డినేట్ కోర్ట్స్ కూడా డీల్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ అంటాము, లైక్ దెర్ ఇస్ అ సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది. యుఎస్ఏలోనేమో డ్యువల్ జ్యుడిషియరీ ఉంది, ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. అయితే మనం కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఇండియాలో కోర్ట్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఆ హైరార్కీ మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్లో ఏముంది, మనకి సుప్రీం కోర్ట్ ఉంది. సుప్రీం కోర్ట్కి లోవర్ లెవెల్లో ఏముంటుంది, హైకోర్టు ఉంటుంది, రైట్. ఓకే, హైకోర్ట్ కింద ఏముంటాయి, మనకి సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. దాంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి, మెట్రోపాలిటన్ కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్. మెట్రోపాలిటన్ అంటే ఏంటంటే కొన్ని లార్జర్ ఏరియాస్ ఉంటాయి చూడండి, మెట్రోపాలిటన్ ఏరియాస్. పాపులేషన్ వైజ్ డిమార్కేట్ చేస్తాం వీటిని, అంటే ఎక్కడైతే 10 lakh కంటే ఎక్కువ పాపులేషన్, నియర్లీ 1 million కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటారో అది మెట్రోపాలిటన్ ఏరియా అంటాము. వాటికి సపరేట్గా మెట్రోపాలిటన్ కోర్ట్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ దాంట్లో కూడా మనకి సివిల్ కేసెస్ని డీల్ చేయడానికి, క్రిమినల్ కేసెస్ని డీల్ చేయడానికి కూడా సపరేట్గా ఉంటాయి. సివిల్ కేసెస్ చూసుకునే వాటిని ఏమంటాము, సిటీ సివిల్ కోర్ట్స్ అంటాం మెట్రోపాలిటన్ ఏరియాలో, సిటీ సివిల్ కోర్ట్స్. దీని కింద మళ్ళీ చిన్న చిన్న కాజెస్ కోసం, స్మాలర్ కాజెస్ కోసం చిన్న చిన్న కోర్ట్స్ ఉంటాయి. తర్వాత క్రిమినల్ కేసెస్ చూసే వాళ్ళని ఏమంటాం మనము, ఆ కోర్టుని సెషన్స్ కోర్ట్ అంటాం. దీనికి హెడ్ ఎవరు, సెషన్స్ జడ్జ్. నెక్స్ట్ దీని కింద ఏమి ఉంటారు, చీఫ్ మెట్రోపాలిటన్ కోర్ట్ ఉంటుంది, దీనికి హెడ్ ఎవరు, చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జ్. వీళ్ళ కింద మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్, దీనికి హెడ్ ఎవరు, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ హెడ్. ఇదంతా మెట్రోపాలిటన్ ఏరియాస్లో. మిగతా నార్మల్ ఏరియాస్లో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్ ఉంటాయి కదా, దీంట్లో కూడా సివిల్ ఉంటాయి కేసెస్కి, క్రిమినల్. మీకు డిఫరెన్స్ తెలుసు రైట్, సివిల్ కేసెస్ అంటే ఇట్లా ట్యాక్స్ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, సివిల్ ఇన్ నేచర్ ఉండేవి. క్రిమినల్ అంటే రేప్, థెఫ్ట్, మర్డర్, ఇట్లాంటివి. సో ఈ సివిల్ కేసెస్ని చూసే కోర్టుని ఏమంటాము, డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటాం, హెడ్ ఎవరు, డిస్ట్రిక్ట్ జడ్జ్. క్రిమినల్ కేసెస్ని చూసే వాళ్ళని ఏమంటాము, ఆ కోర్టుని సెషన్స్ కోర్ట్ అంటాము, హెడ్ ఎవరు, సెషన్స్ జడ్జ్. ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ కింద ఇంకేముంటాయి, హైరార్కీ చూసుకుంటే సబ్ కోర్ట్ ఉంటుంది, దీనికి సీనియర్ సివిల్ జడ్జ్. దీని కింద ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్. దీని కింద మున్సిఫ్ కోర్ట్. ఈ మున్సిఫ్కి హెడ్ ఎవరు ఉంటారు, జూనియర్ సివిల్ జడ్జ్, ఇట్లా వీళ్ళు ఉంటారు. తర్వాత సెషన్స్ కోర్ట్ కింద కూడా లోవర్ కోర్ట్స్ ఉంటాయి, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఫస్ట్ క్లాస్, దీనికి హెడ్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు. వీళ్ళ కింద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ సెకండ్ క్లాస్, దీని కింద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ సెకండ్ క్లాస్. సో ఇట్లా హైరార్కీ వైజ్ మనకి ఇండియాలో కోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. అయితే మనం ఫస్ట్ అపెక్స్ కోర్ట్ అయిన సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడదాము. ఇండియాలో సుప్రీం కోర్ట్ని ఎప్పుడు ఇనాగరేట్ చేశారు అని అడిగారు అనుకోండి బిట్లో, మీరేం చెప్తారు, Jan 28, 1950. ఓకే, రాద్దాం. ఫస్ట్ టైం ఇనాగరేట్ చేసింది Jan 28, 1950. అయితే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనం దీన్ని ఫెడరల్ కోర్ట్ అని పిలిచేది,
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసేసి మనం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా మార్చామన్నమాట. నెక్స్ట్, సుప్రీం కోర్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏముంటాయి కాన్స్టిట్యూషన్లో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 124 నుంచి 147. ఏ పార్ట్లో ఉంది మనకి? పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్తో పాటు మనం లాస్ట్లో సుప్రీం కోర్ట్ గురించి చదువుతాము, వాళ్ళ ఆర్గనైజేషన్, జ్యూరిస్డిక్షన్, పవర్స్, ఎవ్రీథింగ్. ఠీకే. అయితే సుప్రీం కోర్ట్కి కొంచెం జ్యూరిస్డిక్షన్ని పెంచాలన్నా, వాళ్ళ ప్రొవిజన్స్ని రెగ్యులేట్ చేయాలన్నా, అడిషనల్గా పవర్స్ ఇవ్వాలన్నా ఎవరికి అథారిటీ ఉంది ఇండియాలో? పార్లమెంట్కి ఉంది. మనం సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో పార్లమెంట్కి ఉంది. అయితే ఒకసారి సుప్రీం కోర్ట్ యొక్క కంపోజిషన్ అండ్ అపాయింట్మెంట్ చూసుకున్నాం అనుకోండి. సుప్రీం కోర్ట్ రైట్ నౌ కన్సిస్ట్స్ ఆఫ్ 34 జడ్జెస్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్. రీసెంట్గా చంద్రచూడ్ వెళ్ళిపోయి ఒక కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చారు. ఆయన పేరు ఒకసారి చూడండి మీరు. తర్వాత నెంబర్ ఆఫ్ జడ్జెస్ అనేది ఎప్పటి నుంచో 34 లేదు, దట్ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 1950లో ఇనాగ్రేట్ అయినప్పుడు ఎంతమంది జడ్జెస్ ఉండే? జస్ట్ 18 ఉండే. దాని తర్వాత పెరిగి పెరిగి ఇప్పుడు 34. ఈ నెంబర్ మళ్ళీ ఫ్యూచర్లో మారొచ్చు కూడా. లైక్ టు మై నాలెడ్జ్ ఇట్ ఈస్ 34. ఎవరు అపాయింట్ చేస్తారు సుప్రీంకోర్టు జడ్జెస్ని? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అయితే ప్రెసిడెంట్ అనగానే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందా అంటే కాదు. యాక్చువల్గా ఒక కొలీజియం సిస్టమ్ అని ఉంటుంది. అంటే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొంతమంది సీనియర్ జడ్జెస్తో కలిసి ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి జడ్జెస్ పేర్లు ఒక లిస్ట్ తయారు చేసి గవర్నమెంట్కి పంపిస్తారు, పార్లమెంట్కి. దెన్ వాళ్ళది చూసి ప్రెసిడెంట్కి పంపిస్తే ప్రెసిడెంట్ ఆ పేర్ల నుంచి ఈ జడ్జెస్ని సెలెక్ట్ చేసి అపాయింట్ చేస్తారనమాట. సో అపాయింట్ చేస్తుంది ప్రెసిడెంటే, కానీ పేర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫైనలైజ్డ్ లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? కోర్టు నుంచే వస్తుంది. అందుకే చాలా కంప్లైంట్ ఉంటుంది అనమాట. కోర్ట్స్లో కూడా నెపోటిజం ఉంది. ఫాదర్ అయితే కొడుకు అవుతాడు, అల్లుడు అవుతాడు, మొత్తం వాళ్ళ చుట్టాల్లోనే జడ్జెస్ అవుతారని. బికాజ్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్, కొంచెం ఈ లింకేజెస్ వల్ల కూడా ప్రమోట్ అవుతున్నారు అని టాక్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ మాట్లాడాం కదా, దీని మీద ఉన్న కాంట్రవర్సీస్ చూద్దాం మనము. ఫస్ట్ జడ్జెస్ కేసు అని ఒకటి వచ్చింది. ఎప్పుడు ఏ ఇయర్లో వచ్చింది? 1981లో. ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఈ చీఫ్ జస్టిస్ అనేవాడు మిగతా జడ్జెస్ పేర్లు ప్రపోజ్ చేసేటప్పుడు, గవర్నమెంట్కి పంపించేటప్పుడు ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ యొక్క కన్సల్టేషన్ తీసుకోవాలి అని. ఫస్ట్ జడ్జెస్ కేసులో కన్సల్టేషన్ ఉత్త కన్సల్టేషన్ అనే అన్నారనమాట. అంటే జస్ట్ కన్సల్ట్ చేస్తే చాలు, ఫైనల్గా చీఫ్ జస్టిస్ ఆయనకు నచ్చింది చేయొచ్చు అన్నట్టు. సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు? 1993లో కన్సల్టేషన్ అంటే జస్ట్ అడిగి వదిలేయడం, కనుక్కొని వదిలేయడం కాదు, ఇట్ మీన్స్ కాన్కరెన్స్ అని అన్నారు. అంటే అడిగితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఠీకే. ఎవరైతే ఆ సీనియర్ జడ్జెస్ అడ్వైజ్ ఇస్తున్నారో ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో కన్సల్టేషన్ మీన్స్ కాన్కరెన్స్, అంటే అడిగింది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి. తర్వాత థర్డ్ జడ్జెస్ కేసు వచ్చింది. ఇది ఎప్పుడు? 1998లో. దీంట్లో ఏం చెప్పారు? చీఫ్ జస్టిస్ ఖచ్చితంగా ఒక కొలీజియం ఆఫ్ సమ్ సీనియర్ జడ్జెస్ని ఒక కమిటీ లాగా ఫామ్ చేసుకుని వాళ్ళు ఏం చెప్తే ఆ పేర్లు కన్సిడర్ చేసి ఆ లిస్ట్ని పంపించాలి అని చెప్పి. సో మెల్లిమెల్లిగా ఒక సింగిల్ పర్సన్ డెసిషన్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ జడ్జెస్ కలిసి ప్రపోజ్ చేసేటట్టు తయారైందనమాట. ఫోర్త్ జడ్జెస్ కేసు అని ఇంకోటి వచ్చింది రీసెంట్గా. అదేంటంటే పార్లమెంట్ వాళ్ళు ఒక 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 తీసుకొచ్చారు. ఏందది అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. సో వీళ్ళు ఏంటంటే పార్లమెంట్ ఏం ఫీల్ అయ్యారు, మొత్తం అపాయింట్మెంట్స్ మీరే చేసుకుంటున్నారు, నెపోటిజం ఎక్కువ అవుతుంది, కనెక్షన్స్ ద్వారా వస్తున్నారు, అట్లా కాకుండా మనం ఒక కమిటీ ఫామ్ చేసుకుందాము. సగం మంది జ్యుడిషియరీ నుంచి వస్తారు, సగం మంది గవర్నమెంట్ తరపున నుంచి. అంటే ఒక కమిటీ గవర్నమెంట్ సైడ్ కూడా, అందులో చీఫ్ జస్టిస్ ఉండమనండి, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, అట్లనే ఇంకొక మెంబర్ యూనియన్ లా మినిస్టర్ ఉంటాడు. ఇట్లా ఒక కమిటీ ఫామ్ చేసుకొని మనం పేర్లు ప్రపోజ్ చేద్దాము, అందులో నుంచి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అని అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు అది కొట్టేసింది. మీరు ఎందుకు వస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు అపాయింట్మెంట్ ప్రాసెస్లో? ఏదైతే నడుస్తుందో అదే కంటిన్యూ చేద్దాం. బికాజ్ మీ సైడ్ నుంచి మీరు మనుషుల్ని ఇట్లా పేర్లను పంపిస్తే రేపటి నుంచి వాళ్ళు మీకు లాయల్గా ఉంటారు. మీ తరపున ఏ కేసు అగెయిన్స్ట్గా వచ్చినా మేము చేసే పనే మీ నుంచి జస్టిస్ ఇప్పించడం కదా. మరి మీ సైడ్ నుంచి మనుషులు వస్తే అది ఇండిపెండెన్స్ పోతుంది మాకు, అది కరెక్ట్ కాదు అనేసి ఎన్జేఏసీని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేశారు. దిస్ ఇస్ ఫోర్త్ జడ్జెస్ కేస్. ఓకే, ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఇక్కడ బ్రాకెట్ ఒకటి పెట్టాను కదా, ఇదేంటంటే థర్డ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారంటే
ఒకవేళ సుప్రీం కోర్ట్ జడ్జిని అపాయింట్ చేయాలంటే, ఆ జడ్జెస్ని చేయాలంటే ఈ కొలీజియంలో అట్లీస్ట్ 4 మోస్ట్ సీనియర్ జడ్జెస్ ఉండాలి అని చెప్పారు. ఈ 4 మోస్ట్ జడ్జెస్లో ఏ ఇద్దరు డెసిషన్ ఆపోజిట్గా ఇచ్చినా ఆ పేరుని ప్రపోజ్ చేయొద్దు, ఆ పేరుని కొట్టేసేయాలి. ఇది సుప్రీం కోర్ట్ జడ్జెస్కి. అదే హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే ఈ కొలీజియంలో చీఫ్ జస్టిస్తో పాటు 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండాలి. ఓకేనా? సుప్రీం కోర్ట్ జడ్జెస్కి అయితే 4 సీనియర్ జడ్జెస్, హైకోర్టుకి అయితే 2 సీనియర్ జడ్జెస్. దానికోసం ఈ బ్రాకెట్. సరే, ఇప్పుడు మనం సుప్రీం కోర్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ అపాయింట్మెంట్, సాలరీస్, ఓత్, జ్యూరిస్డిక్షన్, ఇవన్నిటి గురించి చూద్దాం. అయితే ఫస్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. హీఈస్ ద మెయిన్ పర్సన్ కదా. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. కరెక్ట్. యూజువల్గా సుప్రీం కోర్టులోని సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారు కదా, అతన్ని సిజేఐగా తీసుకుంటారు. అందుకే మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఇన్ లైన్ ఎవరు ఉంటారు సిజేఐగా అని చెప్పి మనకి అర్థమైపోతుంది సీనియర్ మోస్ట్ బట్టి. అయితే ఈ కన్వెన్షన్ ఫస్ట్ నుంచి ఇట్లనే చేస్తున్నారా అంటే ఒక 2 times వైలేట్ చేశారు. 1973-77లో ఈ సీనియారిటీ కాకుండా లైక్ ఏదో ర్యాండమ్గా పర్సన్ని సెలెక్ట్ చేయడం అలా చేశారు. అప్పుడు బాగా కాంట్రవర్షియల్ అయిందట. నెక్స్ట్, క్వాలిఫికేషన్స్, ఓత్స్ అండ్ సాలరీస్ చూసామనుకోండి. క్వాలిఫికేషన్, మీరే ఒక సుప్రీంకోర్టు జడ్జ్ అయ్యవ్వాలి అని అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే. అట్లీస్ట్ హైకోర్టులో ఒక 5 years ప్రాక్టీస్ చేసి ఉండాలి యాజ్ అ జడ్జ్, లేదా హైకోర్టులో ఒక 10 years ప్రాక్టీస్ చేసి ఉండాలి యాజ్ అన్ అడ్వకేట్, లేదా ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయి ఉండాలి. ఇది మీ క్వాలిఫికేషన్ క్రైటీరియా. మినిమం ఏజ్ ఏమైనా ఉందా అంటే లేదు, నో మినిమం ఏజ్ ప్రిస్క్రైబ్డ్. వాళ్ళు ఆఫీస్ తీసుకునే ముందు ఒక ఓత్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏంటది? టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లాస్ ఆఫ్ ఇండియా. ఈ సుప్రీం కోర్ట్ జడ్జెస్ యొక్క సాలరీస్ ఎవరు డిటర్మైన్ చేస్తారు? పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. మనము ఎటువంటి కండిషన్స్లో కూడా వాళ్ళ సాలరీస్, అలోవెన్సెస్ని తగ్గించడానికి లేదు పార్లమెంట్ వాళ్ళు, అన్లెస్ దెర్ ఇస్ అ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే ఎవరి సాలరీస్ అయినా తగ్గియాల్సిందే, గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా, అఫీషియల్స్ అయినా, జడ్జెస్ అయినా సరే. ఓకే. టెన్యూర్ అండ్ రిమూవల్ చూసామనుకోండి. అట్లీస్ట్ వాళ్ళు 65 years ఏజ్ వచ్చేదాకా ఆఫీస్ని హోల్డ్ చేస్తారు. వాళ్ళ రిమూవల్ ప్రొసీజర్ ఎక్కడ జరుగుతుంది? పార్లమెంట్లో జరుగుతుంది. అండ్ ఆ ప్రాసెస్ని ఏమంటాం మనం? ఇంపీచ్మెంట్ అంటాము. చూడండి, మనం ఇంపీచ్మెంట్ అనే వర్డ్ ఇద్దరికే వాడుతున్నాం. అయితే ప్రెసిడెంట్కి వాడుతున్నాం లేదా జడ్జెస్కి వాడుతున్నాము. ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ ఇంపీచ్ అవ్వలేదు, ఏ జడ్జ్ ఇంపీచ్ అవ్వలేదు, ఎందుకంటే ఆ ప్రొసీజర్ అంత కష్టం. మనం చూసాం కదా ఆల్రెడీ. నౌ ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఏ యాక్ట్లో ఉంది? జడ్జెస్ ఎంక్వైరీస్ యాక్ట్ 1968. ఠీకే. సో అంత ఈజీ కాదు జడ్జెస్ని రిమూవ్ చేయడం. ఇది ఎందుకు ఎన్ష్యూర్ చేశారు అంటే, అంటే ఆ అంటే ట్రాన్స్ఫర్, రిమూవల్ అంటే జడ్జెస్ ఏం చేస్తారు? గవర్నమెంట్కి బయాస్డ్గా పనిచేస్తారు. సో ఇంత స్ట్రాంగ్ ఇంపీచ్మెంట్ ఉంటేనే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అంత ఈజీగా మనల్ని రిమూవ్ చెయ్యరు అనే ధైర్యం ఉంటే వాళ్ళు గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా కూడా జడ్జిమెంట్స్ పాస్ చేయగలరు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎలక్టోరల్ బాండ్స్ ఉంది చూసారా, అది ఎంత ప్రెస్టీజియస్గా తీసుకొచ్చారు పార్లమెంట్ వాళ్ళు, బట్ ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టేసింది. అది కొట్టేయాలంటే ఎంత ధైర్యం కావాలి అంటే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఇచ్చారు, బట్ ఆ సిజేఐ ధర్మాసనం ఇచ్చింది. సో దట్స్ హౌ ఇట్ ఇస్. నెక్స్ట్, మనకి కోర్టులో యాక్టింగ్ జడ్జెస్, అడ్హాక్ జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్, వీళ్ళ సేవలు పొందే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ కరెంట్ సిజేఐ, యాక్టింగ్ సిజేఐ యాబ్సెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళ ప్లేస్లో ఎవరు వస్తారు? నెక్స్ట్ సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ లాగా యాక్ట్ చేస్తారనమాట. ఠీకే. అయితే ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ యాబ్సెంట్ అయితే వైస్ ప్రెసిడెంట్ వచ్చి చేస్తాడు. అట్లా చీఫ్ జస్టిస్ యాబ్సెంట్ అయితే పనిచేసేవాడిని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి అడ్హాక్ జడ్జెస్. వీళ్ళు ఎవరంటే, ఇప్పుడు మనకి బెంచెస్లో కొంతమంది జడ్జెస్ ఉండాలి. ఒక 5 bench జడ్జి ఉంటుంది. చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే 9 bench జడ్జి కూడా ఉంటుంది. శబరిమల కేసులో మనం చూసాం 9 bench జడ్జికి ప్రపోజ్ చేశారు. అట్లనే డివిజన్ బెంచెస్ ఉంటాయి. ఇట్లా పర్మనెంట్ జడ్జెస్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయినప్పుడు సుప్రీంకోర్టులో హైకోర్టు జడ్జెస్ని సుప్రీంకోర్టు జడ్జెస్ లాగా యాక్ట్ చేయించవచ్చు. ఎప్పుడైతే జడ్జెస్ యొక్క నెంబర్ ఇన్సఫిషియెంట్గా ఉందో వాళ్ళనే అడ్హాక్ జడ్జెస్ అంటారు. అంటే హైకోర్టు నుంచి లిఫ్ట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్, రిటైర్డ్ జడ్జెస్. యాక్చువల్గా ఒకసారి జడ్జిగా పనిచేసిన తర్వాత వాళ్ళకి బ్యాన్ ఉంటుంది అనమాట మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి బయట. బట్ ఈ రిటైర్డ్ జడ్జెస్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి తీసుకోవచ్చు. ఎప్పుడు? అగైన్ ఎప్పుడైనా ఇన్సఫిషియన్సీ ఉన్నా,
అర్జెంట్ కేసెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నాయి, కానీ జడ్జెస్ ఏమో సఫిషియెంట్ నెంబర్ లేరు. అలాంటప్పుడు రిటైర్డ్ జడ్జెస్ని తీసుకురావచ్చు వాళ్ళ సేవల కోసం ఫర్ టెంపరీ పీరియడ్. ఓకేనా, పర్మనెంట్ కాదు, వాళ్ళు రిటైర్ అయిపోయారు కదా. బట్ ఇది చెయ్యాలంటే కూడా ఎవరి కన్సెంట్ అండ్ అప్రూవల్ కావాలి? ప్రెసిడెంట్. ఓకే, అదనమాట. నెక్స్ట్, సీట్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చూసామనుకోండి. ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎక్కడుంది మనకి? న్యూఢిల్లీలో ఉంది, ప్రగతి మైదాన్కి ఆపోజిట్లో ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. ఇది ఒక్కటే దగ్గర ఉండాలా అంటే ఇండియాలో వేరు వేరు చోట్ల సుప్రీం కోర్ట్ యొక్క సీట్స్ ఉండొచ్చు, అలాంటి ప్రొవిజన్ ఉంది కాన్స్టిట్యూషన్లో, అలాంటి ప్రొవిజన్ ఇచ్చారు. బట్ ఇది ఆప్షనల్ అన్నమాట. ఓకే, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరు ఇలాంటి సీట్స్ని అపాయింట్ చేయొచ్చు డిఫరెంట్ లొకేషన్స్లో అంటే ప్రెసిడెంట్. ఠీకే, ప్రెసిడెంట్ విత్ చీఫ్ జస్టిస్ ఇలాంటి లొకేషన్స్లో సుప్రీం కోర్ట్ యొక్క అదర్ సీట్స్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ప్రొసీజర్ ఆఫ్ ది కోర్ట్. కోర్టులో ఎలాంటి రూల్స్, ఎలాంటి రెగ్యులేషన్స్ ఉండాలి అనేది ఎవరు మేక్ చేసుకుంటారు? సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ పని ఎలా నడవాలి, ఎలాంటి రూల్స్ ప్రకారం ప్రొసీజర్ ఎలా ఉండాలి అనేది సుప్రీం కోర్టు డిసైడ్ చేసుకోవచ్చు, బట్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. చూడండి, ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అవుతున్నాడు ఎక్కువగా. ఠీకే, తర్వాత కొన్ని కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్, రాజ్యాంగానికి సంబంధించిన మ్యాటర్స్, అలాగే ఆర్టికల్ 143 కింద ఏముంటుంది? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది సుప్రీం కోర్టుది. దీని గురించి మనం చూస్తాము. సో కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అప్పుడు, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అప్పుడు అట్లీస్ట్ బెంచ్లో 5 మెంబర్స్ జడ్జెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఠీకే, ఇవి ఇంపార్టెంట్ మ్యాటర్స్ కాబట్టి 5 బెంచ్ జడ్జెస్ మాత్రమే ఆ కేసెస్ని డీల్ చేయాలి. మిగతా చిన్న చిన్న నార్మల్ కేసెస్ అనుకోండి, ఈధర్ సింగిల్ జడ్జెస్ అయినా ఉంటారు, డివిజన్ బెంచెస్ అయినా ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 కేసెస్ వల్ల మనకి జ్యుడిషియరీ, లా మేకింగ్, జడ్జుల గురించి చాలా ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది కదా. నెక్స్ట్, ఎలా నడుస్తుంది జడ్జిమెంట్ అనేది? 5 మెంబర్స్ జడ్జెస్ కూర్చున్నారు అనుకోండి, మెజారిటీ ఒపీనియన్ బట్టి నడుస్తుంది అనమాట. 3 మెంబర్స్ ఎస్ చెప్పి 2 మెంబర్స్ నో చెప్పినా ఆ జడ్జిమెంట్ పాస్ అయిపోయినట్టే, ఎందుకంటే మెజారిటీ వాళ్ళు ఎస్ చెప్పారు కాబట్టి. మనము ఈ ముల్కీ మీద ఎన్ని జడ్జిమెంట్స్ ఉంటాయి తెలంగాణ మూవ్మెంట్లో మనం చూసాం కదా. నెక్స్ట్, ఇండిపెండెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. మనము సుప్రీం కోర్టుకి ఇండిపెండెన్స్ని ఎలా ఎన్ష్యూర్ చేశాము, ఏ విధాలుగా? అది ఇండిపెండెంట్గా ఉండడం చాలా ముఖ్యం. బికాజ్ వాళ్ళు ఇండిపెండెంట్గా భయం లేనప్పుడుగా ఉంటేనే వాళ్ళు ఇంపార్షియల్గా జడ్జిమెంట్ ఇస్తారు. లేకపోతే గవర్నమెంట్కి భయపడి, పొలిటికల్ ప్రెషర్స్కి భయపడ్డారనుకోండి, మా సాలరీస్ తగ్గిస్తారు, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, రేపు మమ్మల్ని పార్లమెంట్లో రిమూవ్ చేస్తారు ఉత్తుత్తగా, ఇలాంటి భయాలు ఉంటే వాళ్ళు ఎప్పుడూ నిక్కచ్చిగా జడ్జిమెంట్స్ ఇవ్వలేరు. మరి ఇండిపెండెన్స్ ఎలా ఎన్ష్యూర్ చేశారు? మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది వాళ్ళది? ప్రెసిడెంట్ అపాయింట్ చేసినా ఎవరిస్తున్నారు పేర్లు? కొలీజియం, మొత్తం కోర్టే వాళ్ళ సీనియర్ జడ్జెస్తో కలిసి మెయిన్స్ పంపిస్తున్నారు అని చెప్పాను. దీనివల్ల ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, పొలిటికల్ ప్రెషరే లేదు. అందుకే ఎన్జేఏసీని కొట్టేశారు. మీరు కనుక గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే రేపటి నుండి పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది, ఇండిపెండెన్స్ పోతుంది. సో దీని ద్వారా ఒకటి మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్. రెండోది టెన్యూర్. చూడండి, 65 years వచ్చేదాకా వాళ్ళు ఆఫీస్ హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ దీనికి ముందే రిమూవ్ చేయాలంటే ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడు, బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్ కాల్డ్ ఇంపీచ్మెంట్. సో ఇంత స్ట్రాంగ్ ప్రాసెస్ ఉంచారనమాట. సో ఈజీగా తీయలేం. మీరే చూడండి, ఇప్పటి వరకు ఏ ఒక్క జడ్జిని కూడా ఇంపీచ్ చేయలేదు. నెక్స్ట్, సర్వీస్ కండిషన్స్ అనేవి వాళ్ళవి ఫిక్స్డ్గా ఉంటాయి. సాలరీస్ అయినా, అలవెన్సెస్ అయినా, ప్రివిలేజెస్ అయినా, పెన్షన్స్ అయినా, ఇవన్నీ పార్లమెంట్ చేసినా ఇవన్నీ ఫిక్స్డ్గా అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో అన్లెస్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప వీటిని తగ్గించడానికి లేదు. నెక్స్ట్, వీళ్ళ సాలరీస్ పార్లమెంట్ డిసైడ్ చేసినా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, ద పబ్లిక్ పర్స్ ఆఫ్ ఇండియా, దాని మీద నుంచి చార్జ్ చేయబడతాయి. చూడండి, చార్జ్డ్ ఫ్రమ్ ద ఫండ్ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ నుంచి చార్జ్డ్ ఎక్స్పెండిచర్లో వచ్చే మనీ మీద ఓటింగ్ ఉండదు, ఇట్ ఈస్ నాన్ ఓటబుల్. ఒకవేళ ఎక్స్పెండిచర్ ఓటబుల్ ఉందనుకోండి, ఈ ఇయర్ ఎక్కువ శాలరీ చేసి నెక్స్ట్ ఇయర్ తగ్గించి మళ్ళీ ఆ తర్వాత ఎక్కువ పెంచి, ఇట్లుంటే జడ్జెస్కి భయం అవుతుంది. మనం సరిగ్గా పని చేయకపోతే నెక్స్ట్ ఇయర్ మన శాలరీలు తగ్గిస్తారు, బికాజ్ వాళ్ళ చేతిలో ఉంది కదా మన శాలరీస్ అని. బట్ దీస్ ఆర్ చార్జ్డ్ అంటే దే ఆర్ నాట్ ఓటబుల్. ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్. సో జడ్జెస్కి ఏం భయం అక్కర్లేదు, వాళ్ళ శాలరీ మంచిగా వాళ్ళకి టైంకి వస్తుంది. సో దే కెన్ వర్క్ ఇంపార్షియలీ దాట్ వే. నెక్స్ట్, కండక్ట్ ఆఫ్ ది జడ్జెస్ని మనము డిస్కస్ చేయలేము, ఎస్పెషలీ
ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ ఏ ఎంపీ కానీ అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ కానీ డిస్కస్ చేయకూడదు. ఒకవేళ డిస్కస్ చేస్తే అది ఒక్కొక్క రకమైన కంటెంప్ట్ కిందికి వస్తుంది. ఇది కూడా జ్యుడిషియల్ ఇండిపెండెన్సే. ఓకే, ఎక్సెప్ట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ జరిగేటప్పుడు, ఇంపీచ్మెంట్ అంటేనే రిమూవల్ ఆఫ్ ది జడ్జ్ కదా, ఎందుకు అతన్ని రిమూవ్ చేస్తున్నాము, ఏ రీజన్స్ వల్ల అని అప్పుడు మాట్లాడతారు జడ్జి గురించి. కానీ నార్మల్ టైమ్స్లో జడ్జి యొక్క పని గురించి, అతను ఎలా పనిచేస్తున్నాడు, ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు, వెనకాల ప్రెషర్ ఏంటి, ఇట్లాంటివి మాట్లాడొద్దు. వాళ్ళు ఏది ఇస్తే అది మనం ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. తర్వాత బ్యాన్ ఆన్ ప్రాక్టీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఎవరైతే సుప్రీంకోర్టు నుంచి రిటైర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయట ఎనీ కోర్టులో ప్రాక్టీస్ చేయలేరు. ఎందుకు ఇది ఇచ్చారు అని అంటే, వాళ్ళు టెన్యూర్లో ఉన్నప్పుడు ఇంపార్షియల్గా పనిచేయాలి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళకు ఒక ఆశ ఉందనుకోండి, నా టెన్యూర్ అయిపోయిన తర్వాత 65 ఇయర్స్కి నేను ఇప్పుడే గవర్నమెంట్కి చాలా ఫేవర్స్ చేస్తా, సో నా రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు నాకు ఏదైనా ఇప్పిస్తారు, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు, వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ఫుల్ పొజిషన్లో కూర్చోబెడతారు, ఇట్లాంటి ఆశలతో గవర్నమెంట్ సైడ్ మొగ్గు చూపొచ్చు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా తర్వాత ఎక్కడ ప్రాక్టీస్ చేయకుండా అతనికి బ్యాన్ పెట్టారనమాట, సో దట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. ఠీకే. నెక్స్ట్ వచ్చేసి పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఎవరైనా ఫాలో అవ్వలేదు అనుకోండి, వాళ్ళకు జడ్జిమెంట్ ఇస్తారు, మనమే వాళ్ళకి అథారిటీ ఇచ్చాం, మీరు మాకు జడ్జిమెంట్ ఇవ్వండి అని. ఇచ్చిన తర్వాత నేను ఫాలో అవ్వా, మీరు తప్పు చేసిరు, మీరు డబ్బులకు లొంగిపోయారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే కుదరదు. సో జడ్జిమెంట్ ఫాలో అవ్వాలి. అలాగే వాళ్ళ పనితనం మనం డిస్కస్ చేయొద్దు. అలాగే కోర్టు యొక్క అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. అక్కడ పని జరగకుండా మనం గొడవ చేసి ఆపేటట్టు చేయొద్దు. ఇవన్నీ కంటెంప్ట్ కిందికి వస్తాయి, అండ్ దానికి వాళ్ళు పనిష్ కూడా చేస్తారు, పనిషింగ్ ఫర్ కంటెంప్ట్. తర్వాత ఫ్రీడమ్ టు అపాయింట్ ఇట్స్ ఓన్ స్టాఫ్. సుప్రీంకోర్టుకి ఎస్పెషలీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. సుప్రీంకోర్టులోని ఆఫీసర్స్ని, స్టాఫ్ని ఆయనని అపాయింట్ చేసుకునేటట్టు, రూల్స్ మేక్ చేసుకునేటట్టు, సో దట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వకుండా. ఓకే, నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్. సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ని తగ్గించే పవర్ ఎవరికీ లేదు. ఇప్పుడు మనము పార్లమెంట్ పవర్స్ చూస్తే కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి, యూనిటరీ లెవెల్లో. ఈవెన్ స్టేట్ పవర్స్ని కూడా కొన్ని కేసెస్లో సస్పెండ్ చేసి టేకప్ చేసే పవర్స్ ఉన్నాయి. బట్ కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ని తగ్గించే పవర్ ఎవరికీ లేదు. ఇంకేమైనా అంటే పెంచే పవర్ ఉంది, ఎక్స్టెండ్ చేసే పవర్ ఉంది. పార్లమెంట్కి పవర్స్ని ఎక్స్టెండ్ చేసే ఫిగరే ఉంది కానీ తగ్గించే పవర్ లేదు. ఓకే, ఇవన్నీ మనం ప్రొవిజన్స్ చూసాం వాళ్ళ ఇండిపెండెన్స్ని అష్యూర్ చేయడం కోసం. అలాగే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్, వాళ్ళ యొక్క పవర్స్ గురించి చూద్దాం మనము. ఫస్ట్ మాట్లాడితే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. పేర్లో ఏముంది, ఒరిజినల్ అంటే ఒరిజినల్గా వాళ్ళే చూస్తారు ఇలాంటి డిస్ప్యూట్స్ని. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏ డిస్ప్యూట్స్, ఒక సైడ్ సెంటర్ ఇంకో సైడ్కి స్టేట్కి గొడవ వచ్చింది అనుకోండి, అది. ఒక సైడ్ సెంటర్ ఇంకో సైడ్ స్టేట్స్కి గొడవ వచ్చింది, చాలా స్టేట్స్. ఒక సైడ్ సెంటర్ ప్లస్ స్టేట్ ఇంకొక సైడ్ స్టేట్స్కి గొడవ వచ్చిన, లేదా స్టేట్ వర్సెస్ స్టేట్, ఇవన్నీ గొడవలు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టే చూస్తుంది. అయితే దీంట్లో లీగల్ రైట్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. అలాగే ఫెడరల్ నేచర్ అంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ దెబ్బతింటున్నట్టు ఉంటే డీల్ చేస్తుంది. అంతేగాని పొలిటికల్ డిస్ప్యూట్ ఉండి ఇంటర్ వాటర్, చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ని సుప్రీంకోర్టు డీల్ చెయ్యొద్దు. దీనికోసం స్పెషల్ రివర్ బోర్డ్స్ని పెట్టుకుంటాము అని మనం చూసినాం కదా, ఎస్ ఆర్ నో. రివర్ బోర్డ్స్ యాక్ట్ ఉంది, తర్వాత ట్రీటీస్, తర్వాత ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన మ్యాటర్స్, ఇవేవి కూడా సుప్రీంకోర్టు డీల్ చేయదు. సెంట్రల్ స్టేట్కి ఇష్యూస్ వచ్చినా కూడా వీటిలో డీల్ చేయదు. బట్ ద అదర్ రెస్ట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ అన్నీ సుప్రీంకోర్టు చూస్తుంది. నెక్స్ట్ మనం రిట్ జ్యూరిస్డిక్షన్ చదివాము. సుప్రీంకోర్టుకి అయితే ఆర్టికల్ 32, హైకోర్టుకి అయితే ఆర్టికల్ 226. 5 రిట్స్ చూసాం కదా, హేబియస్ కార్పస్, ప్రొహిబిషన్, సర్షోరారీ, మాండమస్, క్యూ వారెంటో. రైట్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను ఫస్ట్ వీడియోలో. ఇవన్నీ మన ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు మనం కోర్టుకి వెళ్ళి మన జస్టిస్ కోసం ఫైట్ చేయడం కోసం హెల్ప్ చేసే రెమెడీస్ అన్నమాట. అయితే రెడ్ జ్యూరిస్డిక్షన్లో సుప్రీంకోర్టు యొక్క రెడ్ జ్యూరిస్డిక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది హైకోర్టు కంటే కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు కేవలం ఫండమెంటల్ రైట్స్ కోసం రిట్స్ ఇష్యూ చేయొచ్చు, హైకోర్టు అయితే ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్, లీగల్ రైట్స్, స్టాట్యూటరీ అన్నిటికీ. ఠీకే, అదనమాట. నెక్స్ట్ మళ్ళా ఇక్కడ ఈ పాయింట్ చెప్పినప్పుడు సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ వైడర్గా ఉంటుంది. వైడర్గా ఎందుకు ఉంటుంది, సుప్రీంకోర్టు ఆల్ ఇండియా లెవెల్లో చేస్తుంది కదా, వైడ్ టెరిటరీ.
హైకోర్టు అయితే ఆయా స్టేట్స్ కి పరిమితం కాబట్టి కొంచెం లిమిటెడ్ టెరిటరీ, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అపెలేట్ జ్యూరిస్డిక్షన్. అపెలేట్ అంటే అపీల్ చేసుకోవడం ద్వారా ఇచ్చే జస్టిస్. అంటే ఇప్పుడు మనము మన తమ్ముడు మనల్ని కొట్టాడు, ఛీ, మన ఎల్డర్ బ్రదర్ ఎవరైనా కొట్టారనుకోండి మనల్ని, మనం ఎవరికి వెళ్ళి అపీల్ చేస్తాము? డాడీకో మమ్మీకో. అంటే మన అన్న కంటే హైయర్ అథారిటీ ఇంకొకడు ఉన్నాడు కాబట్టి, రైట్? అట్లా హైకోర్టు జడ్జ్మెంట్ మనకు నచ్చలేదు అనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ 1 కేసే చూడండి, హైకోర్టులో కొట్టేశారు, సింగిల్ బెంచ్ కొట్టేసింది, డివిజన్ బెంచ్ కూడా కొట్టేస్తే ఏం చేసారు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ కొట్టేసారు అనుకోండి. బట్ అపీల్కి అయితే వెళ్ళాం కదా. సో ఎలాంటి విషయాల్లో అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది సుప్రీంకోర్టు అంటే, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో. ఎప్పుడైతే ఒక హైకోర్టు కనిపించింది అనుకోండి, ఇది నేను డీల్ చేయడం కంటే ఇందులో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసే ఒక ప్రొవిజన్ ఉంది, ఇది సుప్రీంకోర్టు చేస్తే బెటర్, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫైనల్ కస్టోడియన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ కదా. అందుకని చెప్పి సుప్రీంకోర్టుకి పంపిస్తారు, సర్టిఫై చేస్తారు. అది అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది వాటికి. నెక్స్ట్ సివిల్ మ్యాటర్స్లో ఒకవేళ హైకోర్టు కనిపించింది అనుకోండి, ఒక లా ఆఫ్ జనరల్ ఇంపార్టెన్స్, అంటే పబ్లిక్ ఎట్ లార్జ్కి ఇంపార్టెంట్ అయిన లాకి సంబంధించింది కాబట్టి సుప్రీంకోర్టు చేస్తే బాగుంటుందంటే అట్లాంటివి సర్టిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్రిమినల్ మ్యాటర్స్. ఎస్పెషల్లీ క్రిమినల్ మ్యాటర్స్లో అపీల్స్ దేని మీద ఉంటుందంటే, ఫస్ట్ హైకోర్టు ఒక పర్సన్ని వదిలేస్తుంది, అరే బాబు నీకు నేరం లేదని వదిలేసారు. మళ్ళీ తర్వాత ఏమైందో వాడిని పట్టుకొచ్చి వానికి డెత్ సెంటెన్స్ ఇచ్చారనుకోండి, అలాంటి మ్యాటర్స్ అపీల్ సుప్రీంకోర్టుకి మనం వెళ్ళొచ్చు. అలాగే ఏదైనా ఒక మనిషికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 10 years ఆర్ మోర్ ఇచ్చారనుకోండి, అతనికి మ్యాటర్స్ కూడా మనం సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా అపీల్ బై స్పెషల్ లీవ్. అపీల్ బై స్పెషల్ లీవ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా అర్జెంట్ మ్యాటర్ ఉంది, అది హైకోర్టులో ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చకపోయినా మనకి వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళి మాట్లాడాలి. కానీ సుప్రీంకోర్టులో ఆల్రెడీ చాలా పెండెన్సీ ఆఫ్ కేసెస్ టూ మెనీ నడుస్తూ ఉంటాయి. బట్ అప్పుడే ఈ స్పెషల్ లీవ్ పెటిషన్ ఉంటుంది అనమాట. ఈ స్పెషల్ లీవ్ ఇస్తే అది సుప్రీంకోర్టు కనిపించింది అనుకోండి, ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం అర్జెంటుగా వినాలి అంటే స్పెషల్ లీవ్ ఇస్తారనమాట. ఆ పర్టిక్యులర్ స్పెషల్ లీవ్లో మనం వెళ్ళి మన కేసుని అడ్మిట్ చేసుకోవచ్చు. దెన్ దాని మీద హియరింగ్స్ నడుస్తాయి. దాన్ని అడ్మిట్ చేయాలా డిస్మిస్ చేయాలా అనేది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. అయితే దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎటువంటి కేసెస్ని స్పెషల్ లీవ్లో తీసుకోరు అంటే, మిలిటరీ ట్రైబ్యునల్స్ ఇచ్చినవి, కోర్టు మార్షల్స్కి సంబంధించిన కేసెస్ని తీసుకోరు. మిగతా జనరల్ ఇంపార్టెంట్ కేసెస్ అన్ని తీసుకుంటారు సుప్రీంకోర్టు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే, ప్రెసిడెంట్ తనకెప్పుడైనా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, కోర్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు సుప్రీంకోర్టు యొక్క అడ్వైస్ అడుగుతాడు. ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 143, ఐ లవ్ యూ, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఐ లవ్ యూ, ప్లీజ్ గివ్ ది అడ్వైస్. అయితే సుప్రీంకోర్టు అడ్వైస్ ఇవ్వచ్చు, లేకపోతే రిఫ్యూజ్ కూడా చేయొచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది వాళ్ళకి. కానీ ఒక్క ఆప్షన్లో మాత్రం పక్కా ఒపీనియన్ ఇవ్వాలి. ఏంటంటే, ఎప్పుడైతే ప్రెసిడెంట్ ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్ ఈ విషయంని ఇంటర్ప్రిట్ చేయడానికి, ఈ విషయాల్లో డౌట్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఒపీనియన్ ఇవ్వాలి. మిగతా దగ్గర రిఫ్యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఒపీనియన్ ఖచ్చితంగా బైండింగ్గా అంటే, ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఒపీనియన్ ఫాలో అవ్వాలా అంటే అవసరం లేదు. ఇట్ ఈస్ జస్ట్ అడ్వైజరీ, నాన్ బైండింగ్. ఓకే. నెక్స్ట్ ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనగానేమి? ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో అదొక పర్పెచువల్ రికార్డ్ లాగా ఉండిపోతుంది. అంటే ఆ జడ్జిమెంట్స్ని డిఫరెంట్ హైకోర్ట్స్లో ఒక ఎగ్జాంపుల్గా వాడొచ్చు. ఇప్పుడు మనం చూడండి, గ్రూప్ 1 నడుస్తున్నప్పుడు ఈ ఎంపీ కేసు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టులో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవ్వాలి అని చెప్పారని తీసుకుంటున్నారు. కేరళ జడ్జిమెంట్ తీసుకుంటారు. ఇదేంటంటే, ఒక కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది ఎప్పటికీ ఒక పర్పెచువల్ రికార్డ్గా ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో కోర్టు యొక్క కంటెంప్ట్ అంటే, కోర్టు యొక్క మనకు మామూలుగా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటే, వాళ్ళ జడ్జిమెంట్స్ని మనం ఒబే చేయకపోయినా, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అయినా కంటెంప్ట్ అవుతుందన్నమాట. సో దానికి పనిష్మెంట్ కూడా ఇస్తుంది. ఏ యాక్ట్ ద్వారా ఇది? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్స్ యాక్ట్ 1971. సో మనకి 2 రకాల కంటెంప్ట్స్ ఉన్నాయి, సివిల్ ఉంది, క్రిమినల్ ఉంది. సివిల్ అంటే జడ్జిమెంట్ ఫాలో అవ్వకపోతే, క్రిమినల్ అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, వాళ్ళ ప్రొసీజర్లో మనం చేసే పనులు ఇంటర్ఫియర్ అవుతాయి, స్కాండలైజ్ చేస్తే అది ఫైన్ అడగొచ్చు, లేదా 6 months వరకు జైలు ఇవ్వచ్చు, లేదా 2 కలిపి ఇవ్వచ్చు. నెక్స్ట్ వాళ్ళ పవర్ వచ్చి జ్యుడిషియల్ రివ్యూ.
అంటే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఉంటాయి కదా, అవి ఒకవేళ కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్గా ఉన్నాయి అనుకోని వాటిని కొట్టివేసి నల్ అండ్ వాయిడ్ అని చెప్తాయి అన్నమాట కోర్ట్స్. ఓకే, సో మనకి గవర్నమెంట్ ఏదైనా అగెయిన్స్ట్గా చేసింది అనుకోండి, రాజ్యాంగానికి విరుద్ధంగా, మనం కోర్టుకి వెళ్తే ఆ చట్టం నిజంగా తప్పుగా ఉంటే కోర్టు కొట్టేస్తుంది. నెక్స్ట్ రివ్యూ జ్యూరిస్డిక్షన్. సేమ్ రివ్యూ ఏంటంటే వాళ్ళ ఓన్ జడ్జిమెంట్స్ని వాళ్ళు రివ్యూ చేసుకోవచ్చు. మనం చాలాసార్లు చూసాం కదా, పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్ గురించి చూసాం అనుకోండి, ఒకసారి ఏమో ఫండమెంటల్ రైట్స్ని మార్చుకోండి అని చెప్పింది, రైట్. మళ్ళీ దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం కాదు, బేసిక్ స్ట్రక్చర్కి లోబడి మార్చుకోండి అని చెప్పింది, అట్లా అనమాట. అలాగే రివ్యూ పెటిషన్స్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది అనమాట సుప్రీంకోర్టు. ఓకే, ఎందుకంటే మనకి పర్టికులర్లీ ఒక జడ్జిమెంట్ ఒక టైంలో వచ్చి ఉండొచ్చు, దాని తర్వాత వేరే ఇంపార్టెంట్ ఎవిడెన్స్ జరిగి ఒక ఎవిడెన్స్ దొరికి ఆ జడ్జిమెంటే మార్చేసే పవర్ ఉందనుకోండి, రివ్యూ పిటిషన్ని ఎంకరేజ్ చేయొచ్చు. సో ఎనీ కేసులో రివ్యూ జ్యూరిస్డిక్షన్ ఉంది దేనికి, సుప్రీంకోర్టుకి. నెక్స్ట్ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది కదా. సో మన రాజ్యాంగంని ఫైనల్ కస్టోడియన్ ఆఫ్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఎవరు అంటే సుప్రీంకోర్టు. మన రైట్స్ని కాపాడేది సుప్రీంకోర్టు. వాళ్ళకి డిఫరెంట్ డాక్ట్రిన్స్ ఉంటాయి అన్నమాట. డాక్ట్రిన్స్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ వేవర్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సస్, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్, డాక్ట్రిన్ ఆఫ్ ఆక్యుపైడ్ ఫీల్డ్, ఇట్లా ఉంటాయి. ఇది మనం గ్రూప్ 2కి డెప్త్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది మనం యూపీఎస్సీకి కూడా ఇంత డెప్త్లో చదవము. బట్ ఇలా డిఫరెంట్ డాక్ట్రిన్స్ ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. తర్వాత అదర్ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏంటి చెప్పండి. వాళ్ళకి ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఎవరివి, ఎక్స్క్లూజివ్గా ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ డిస్ప్యూట్స్ని వినే ఒరిజినల్ అండ్ ఎక్స్క్లూజివ్ అథారిటీ ఉంది. అంటే వాళ్ళు తప్ప ఇంకెవరు వినలేరు, సుప్రీంకోర్టుకే అధికారం ఉంది ప్రెసిడెంట్ విపి ఎలక్షన్స్ డిస్ప్యూట్స్ వినడం. తర్వాత మనం ఒక యూపీఎస్సీ మెంబర్ని కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మెంబర్ని కానీ రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, అతని ఎంక్వైరీ ప్రొసీజర్ అది కండక్ట్ చేసే హక్కు కూడా ఈ కోర్టుకు ఉంటుందన్నమాట. ఒకవేళ కోర్టు జరిపిన ఇన్వెస్టిగేషన్లో నిజంగానే ఆ యూపీఎస్సీ మెంబర్ గిల్టీ అని ప్రూవ్ అయ్యారనుకోండి, ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు, ఎస్ ఆ పర్సన్ తప్పు చేసిండు, మా ఇన్వెస్టిగేషన్లో తేలింది, మీరు అతన్ని రిమూవ్ చేయండి అంటే ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడు. సో అంత ఈజీ కాదు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక యూపీఎస్సీ మెంబర్ని రిమూవ్ చేయడం. కోర్టు ఎంక్వైరీ చేసి తేలి ప్రెసిడెంట్కి చెప్తేనే చేస్తారు. ఠీకే. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్. మనము రిట్స్ అప్పుడు కూడా చూసాం కదా, ఒకవేళ హైకోర్టులో ఏదైనా కేసు ఉందనుకోండి, అది వాళ్ళు సర్టిఫై చేసి అడగొచ్చు కూడా, విత్డ్రా చేసుకుని వాళ్ళ దగ్గరికి తీసుకోవచ్చు, లేదా ఒక కేసు ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు, వాటిని వాళ్ళ ఓన్గా డిస్పోజ్ చేయవచ్చు. ఈ పవర్ కూడా కోర్టుకి ఉంది. ఓకే, నెక్స్ట్ జ్యుడిషియల్ సూపర్ ఇంటెండెన్స్. అంటే సూపర్ ఇంటెండెన్స్ మొత్తం ఇండియాలో ఉన్న హైకోర్ట్స్ మీద, అదర్ ట్రైబ్యునల్స్ మీద వీళ్ళు ఒక సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనమాట. అంటే ఒక పెద్ద మనిషి లాగా ఇట్లా ఫాలో అవ్వండి, ఇలా చేయండి, ఇది కరెక్ట్ కాదు. సో ఒక సూపరింటెండెన్స్ చూస్తుంది కరెక్ట్గా ఫాలో అవుతున్నారా వీళ్ళంతా అని చెప్పి. తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టు యొక్క పవర్ ఇంక్రీజ్ చేయాలి అనుకోండి, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ని ఎక్స్పాండ్ చేయాలి అని అంటే ఎవరికి ఉంది చెప్పండి ఆ పవర్, పార్లమెంట్కే ఉంది. ఓకే, మనకి ఎప్పుడు తగ్గించే పవర్ ఎవరికి లేదు, కానీ ఇంక్రీజ్ చేసే పవర్ ఎవరికి ఉందంటే పార్లమెంట్కి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం జ్యుడిషియల్ రివ్యూ గురించి చూద్దాం. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఇప్పుడు ఏదైతే ఈ లాస్ ఉంటాయో చట్టాలు, అవి ఒకవేళ ఫండమెంటల్ రైట్స్కి, కాన్స్టిట్యూషన్కి, అథారిటీని మించి ఇలా ఎగెయిన్స్ట్గా ఉన్నప్పుడల్లా కోర్టుకున్న పవర్ ఏంటి, ఆ లాస్ నల్, వాయిడ్, అవి అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టివేసే పవర్ ఎవరికి ఉంటుంది, కోర్ట్స్కి ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్ని గార్డ్ చేసే పవర్ కోర్ట్స్కి ఉంటుంది. ఇండియాలో ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ ఏ కంట్రీ నుంచి తీసుకున్నారు, యుఎస్ఏ నుంచి తీసుకున్నారు. యుఎస్ఏలో చాలా ఎక్కువ ఉంటుంది జ్యుడిషియల్ రివ్యూ. ఠీకే, ఇది అక్కడే ఆరిజిన్ అయింది కదా, అది చాలా వైడర్గా ఉంటుంది. మన దగ్గర అంత వైడర్గా లేకపోయినా ఒక లిమిట్ వరకు మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాము. ఎందుకు యుఎస్ఏలో వైడర్గా ఉంటుంది అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటే, మన దగ్గర ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అంటే చట్టం ఏం చెప్తుందో మన దగ్గర అంతే పనిష్మెంట్, అదే ప్రొవిజన్స్, అదే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, చట్టానికి దాటి వెళ్ళమన్నమాట. బట్ యుఎస్ఏలో ఏంటి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా,
చట్టం ఏం చెప్తుందో చేయడంతో పాటు ఆ లా ఫెయిర్ అయినా, ఆ లా జస్ట్ అయినా, ఆ లా రీజనబుల్ అయినా, ఇవి కూడా చూస్తామన్నమాట. సో మన ఇక్కడ యుఎస్ఏ దగ్గర డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎక్కువ, మన దగ్గర ఎక్కువగా చట్టాన్ని నమ్ముతాం. అందుకే చాలాసార్లు కోర్ట్స్లో తప్పు ఉన్నా సరే ఎవిడెన్స్ సరిగా దొరకలేదు అనుకోండి, చాలా మంది మర్డరర్స్ని, చాలా మంది నేరస్తుల్ని వదిలేశారు. మనం ఎన్ని కేసెస్ చూడలేదు, బికాస్ ఎవిడెన్స్ దొరకలేదు, ఎవిడెన్స్ కరెక్ట్గా ప్రూవ్ అవ్వలే. బికాస్ చట్టం ఏం చెప్తుంది, దానికి ఎవిడెన్స్ కావాలి అని చెప్తుంది. అందుకనేసి మన దగ్గర జ్యుడిషియల్ రివ్యూ స్కోప్ కొంచెం తక్కువ అమెరికాతో కంపేర్ చేస్తే. ఇండియాలో జ్యుడిషియల్ రివ్యూ ఏ ఆర్టికల్స్ ద్వారా వస్తుందో చూద్దాం. ఆర్టికల్ 13, రైట్. ఏదైతే ఫండమెంటల్ రైట్స్కి ఇన్కాన్సిస్టెంట్గా ఉంటాయో లాస్, అవన్నీ నల్ అండ్ వాయిడ్ అని కొట్టేయడం, ఇది మనం ఆల్రెడీ చూసినాం. తర్వాత ఆర్టికల్ 32, దీంట్లో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే మనకి మన రైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ అయినప్పుడు, దొరకనప్పుడు మనం సుప్రీం కోర్ట్కి వెళ్ళే రైట్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 32. ఆర్టికల్ 131, ఇదేంటి, సెంటర్కి స్టేట్స్కి మధ్యలో వచ్చే డిస్ప్యూట్స్, స్టేట్స్కి మధ్యలో వచ్చే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్, ఇవన్నిటిని ఒరిజినల్గా అంటే ఫస్ట్ ఎవరు చూస్తారు, ఆ రివ్యూ ఎవరికి ఉంది, సుప్రీంకోర్టుకు ఉంది. ఆర్టికల్ 132 టు 134, ఇదేంటి, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో, సివిల్ కేసెస్లో, క్రిమినల్ కేసెస్లో అపెలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే మనకి ఒక ట్రైబ్యునల్ది నచ్చకపోయినా, లేదా ఎస్పెషల్లీ హైకోర్టు జడ్జిమెంట్స్ నచ్చలేదనుకోండి, మనం తర్వాత ఇంకెవరికైనా కంప్లైంట్ చేయాలి, ఇంకెవరికైనా అప్పీల్ చేసుకోవాలి కదా, అది 132 టు 134. నెక్స్ట్ ఆర్టికల్ 143, ఇదేంటి 143 నెంబర్ ఫేమస్ కదా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదేంటంటే ప్రెసిడెంట్ యొక్క ఈ సుప్రీంకోర్టుని అడుగుతాడనమాట. ప్రెసిడెంట్ తనకి ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు, ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఎస్సీని అడిగినప్పుడు ఎస్సీ అడ్వైజ్ ఇస్తుంది. ఓకే, ఇవ్వడం ఇవ్వకపోవడం ఎస్సీ ఇష్టం, సుప్రీంకోర్టు ఇష్టం. బట్ ఈ ఇచ్చే జ్యూరిస్డిక్షన్ ఉంది చూసారా, దీన్ని ఏమంటారు, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 226, మనం ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తున్నాం కదా, మనకు రైట్స్ రాకపోతే ఆర్టికల్ 226లో హైకోర్టు దగ్గరికి వెళ్తాం అనమాట. ఠీకే, ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ ద్వారా వాళ్ళు రివ్యూ చేస్తారు, అది ఆర్టికల్ 226. నెక్స్ట్ ఆర్టికల్ 136, ఇది కూడా ఇంపార్టెంట్. ఇదేంటి, స్పెషల్ లీవ్. ఏదైనా హైకోర్టులో కేసు నడుస్తున్నా, పెండింగ్లో ఉన్న, ట్రైబ్యునల్లో కేసు ఉన్నా, అది సుప్రీంకోర్టు వాళ్ళు వినాల్సి వచ్చింది అనుకోండి, ఇఫ్ ఇట్స్ అన్ అర్జెంట్ మ్యాటర్, అది పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దానికోసం స్పెషల్గా అప్పటికప్పుడు ఒక లీవ్ గ్రాంట్ చేసి ఆ కేసుని వింటారనమాట. దాట్స్ అ స్పెషల్ లీవ్. నెక్స్ట్ ఆర్టికల్ 246, 251, 254, ఇదేంటి, సెంటర్కి స్టేట్కి లాస్ ఉంటాయి కదా, ఆ లాస్ మధ్యలో ఇన్కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు, ఏది ఇంప్లిమెంట్ చేయాలి అనే ఇన్కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు వీళ్ళు చేసే జ్యూరిస్డిక్షన్ అడ్రస్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనం స్కోప్ ఆఫ్ ది జ్యుడిషియల్ రివ్యూ చూస్తే, ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ మనకి దక్కనప్పుడు ఒక చట్టం తయారు చేశారు, బట్ ఆ తయారు చేసే అథారిటీ ఉంటుంది కదా, వాళ్ళకి అంత అథారిటీ లేదు, లేకపోయినా కూడా వాళ్ళ పరిధికి మించి దాటి చేశారు, అంటే అవుట్ ఆఫ్ ది అథారిటీ ఫ్రేమింగ్ ద లా. అలాంటప్పుడు తర్వాత కాన్స్టిట్యూషనల్ వయలేట్ అయినప్పుడు, ఈ 3 రీజన్స్ వల్ల మనకి జ్యుడిషియల్ రివ్యూ అప్లై అవుతుంది అనమాట. అయితే మన దగ్గర ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ ది పవర్. ఇండియన్ కోర్ట్స్ అనేది ఒక బ్యాలెన్స్ని అడాప్ట్ చేస్తుంది అనమాట. ఇట్లా ఇప్పుడు యుఎస్ఏలో జ్యుడిషియల్ సుప్రీమసీ ఉంది, జ్యుడిషియరీ చాలా చాలా పవర్ఫుల్గా ఉంది. ఇందాకే చెప్పాక జ్యుడిషియల్ రివ్యూ చాలా ఎక్కువ అక్కడ అని చెప్పేసి. మళ్ళీ పార్లమెంటరీ సుప్రీమసీ ఎక్కడ ఉంటుంది, యూకేలో ఉంటుంది, కరెక్ట్, బ్రిటిష్లో. అయితే మనం మరీ యుఎస్ఏలో లాగా జ్యుడిషియరీ ఎక్కువ సుప్రీంగా లేదు, అలాగే మరీ యూకేలో లాగా పార్లమెంట్ సుప్రీంగా లేదు, ఈ రెండింటికి మధ్యలో బ్యాలెన్స్ అనమాట. ఎవరి ఎవరి ఏరియా వాళ్ళకు ఉంటుంది, బట్ ఈ రెండింటికి వీళ్ళ పవరు తగ్గదు, వీళ్ళ పవరు తగ్గదు, అలాంటి మంచి బ్యాలెన్స్ని మనం ఇండియాలో మెయింటైన్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా మన దగ్గర జ్యుడిషియరీ సుప్రీమా, పార్లమెంట్ సుప్రీమా అడిగితే అట్లా చెప్పలేం, మన దగ్గర మంచి బ్యాలెన్స్ ఉంది అని చెప్పొచ్చు. దాని తర్వాత మనం 9th షెడ్యూల్ది కూడా చూసాం కదా. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఒక రౌండప్ చేద్దాం. 9th షెడ్యూల్ అంటే ఏంటి, మనకి ఆర్టికల్ 31B అనేది క్రియేట్ చేశారు. త్రూ వాట్ అమెండ్మెంట్, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951. అసలు ఫస్ట్ ఎందుకు తీసుకొచ్చారు ఇది, ల్యాండ్ రిఫార్మ్స్ కోసం.
బికాజ్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఈ జమీందారులు, ఈ పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ దగ్గర చాలా లక్షల ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళకి పంచి ఇవ్వాల్సి వచ్చింది. ఆ టైంలో చాలా మంది వచ్చి రైట్ టు ప్రాపర్టీ, నా ఫండమెంటల్ రైట్ పోయింది, నా ల్యాండ్ తీసేసుకుంటున్నారు అని అందరూ కోర్ట్స్కి వస్తున్నారు. అలా రాకుండా ఉండాలంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి 31B వేసారు. 31Bలో ఏమేమైతే వేస్తారో దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉండదు, దాంట్లో జ్యుడిషియరీ ఎక్కువగా వేలు పెట్టకూడదు. అది హోల్ కాన్సెప్ట్ అన్నమాట. ఇలాంటిది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ చేయకపోతే జనాలందరికీ ల్యాండ్ ఉండేదా? లేదు. ఓన్లీ జమీందార్స్ దగ్గర లక్షల ఎకరాలు ఉండేది. సో ఇట్లాంటి మంచి పనులు చేయడం కోసం ఏదైతే ఎక్కువ లార్జర్ ఇంట్రెస్ట్ సఫైజ్ అవుతుందో అలాంటివి 31Bలో పెడతారనమాట. అయితే ఇనీషియల్గా 13 యాక్ట్స్ మాత్రమే ఉండేవి 31Bలో. ఆ తర్వాత 282 యాక్ట్స్ వరకు వచ్చిందనమాట. సో అప్పుడు కోర్టుకు కూడా అనిపించింది ఏంటంటే వీళ్ళేంది మరీ పార్లమెంట్ వాళ్ళు ఎక్కువ పవర్ఫుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ప్రతిదీ తీసుకెళ్ళి 31Bలో వేసి జ్యుడిషియరీ రావద్దు అంటే మనం ఎట్లా ఊరుకోవాలి, నిజంగా 31Bలో అంత న్యాయంగా జరుగుతుందా, ఎవరు చూడాలి అని ఒక డౌట్ వచ్చేది. అప్పుడు వచ్చింది కేశవానంద్ భారతి కేస్ 1973. అప్పుడు ఏం చెప్పారంటే, చూడండి 24th ఏప్రిల్ 1973 ముందు వరకు ఏమేమైతే ఉన్నాయో ఎక్స్క్యూజ్ మీ ముందు వరకు ఏమేమైతే ఉన్నాయో వాటి లాస్ని మేమేం అనము, అవి ఎట్లా అంటే అట్లా ఉండనివ్వండి. బట్ ఆఫ్టర్ 1973 మీరు ఏవేవైతే 31Bలో పెడతారో అవి ఒకవేళ ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా ఉన్నా, బేసిక్ స్ట్రక్చర్ని వయోలేట్ చేసినా మేము వాటి మీద జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము అని చెప్పి ఇదే విషయాన్ని వాళ్ళు మిగతా 2 కేసెస్లో రీఅఫర్మ్ చేశారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఏం కేసెస్ అవి? వామన్ రావు కేస్ 1980, సేమ్ ఐఆర్ కోహెల్హో కేస్ 2007. ఎప్పుడైనా అది 31B అయినా సరే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి, ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా ఉంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది అప్లై అవుతుంది అని చెప్పి. ఓకే, సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ 24th ఏప్రిల్ 1973. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇండియన్ సుప్రీంకోర్ట్ని అమెరికన్ సుప్రీంకోర్ట్ని మనం ఒక్కసారి లైట్గా కంపేర్ చేద్దాము. రెండింటి డెఫినెట్గా ఏది పవర్ఫుల్, అమెరికన్ సుప్రీంకోర్ట్ పవర్ఫుల్ అని మాత్రం మనకి అర్థమైంది, కరెక్ట్? సో ఇది ఇండియన్ సుప్రీంకోర్టు, ఇది అమెరికన్ సుప్రీంకోర్టు. చేద్దాం. ఇండియన్ సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే వాళ్ళు మాత్రమే వినగలిగే కేసెస్ ఏంటి చెప్పండి? సెంటర్, స్టేట్ అంటే ఫెడరల్ కేసెస్, కరెక్ట్? ఇవి మాత్రమే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. అమెరికాకి ఈ ఫెడరల్ కేసెస్తో పాటు నేవల్ కేసెస్, మ్యారిటైమ్ కేసెస్, అంబాసిడర్స్కి సంబంధించిన కేసెస్ ఓన్లీ సుప్రీంకోర్టే వింటది, అపెక్స్ కోర్టే వింటది. మన దగ్గర మ్యారిటైమ్ కోర్ట్స్ ఇవన్నీ హైకోర్ట్స్ కూడా చూస్తాయి కదా. నెక్స్ట్ ఇండియన్ సుప్రీంకోర్టు యొక్క అపెలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే మనం అపీల్స్ చేసుకుంటాం కదా, హైకోర్ట్స్ నుంచి జడ్జిమెంట్స్ నచ్చకపోతే అవి కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో, సివిల్ మ్యాటర్స్లో, క్రిమినల్ మ్యాటర్స్లో చేయొచ్చు. అమెరికన్ సుప్రీంకోర్టులో కేవలం కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో మాత్రమే మనం అపీల్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు ఉంది, అది అంతే పవర్ఫుల్. సుప్రీంకోర్టు ఎంత పవర్ఫుల్లో హైకోర్టు అంత పవర్ఫుల్ వాళ్ళకి, కాబట్టి అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఉండదు ఇక్కడ, ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్సే. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పెషల్ లీవ్ పెటిషన్ చూసినాం కదా, ఏదైనా అర్జెంట్ మ్యాటర్ ఉంటే హైకోర్టులోది ట్రాన్స్ఫర్ చేసుకుని వినడము, స్పెషల్ లీవ్ ఇచ్చి వినడము అట్లాంటిది ఉంటుంది. అమెరికాలో అట్లాంటి ప్లీనరీ పవర్ ఏం లేదు. నెక్స్ట్ 143 సుప్రీంకోర్టుకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, ఇక్కడ అమెరికాకి అట్లాంటిది ఏం లేదు, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, ప్రెసిడెంట్ అడగడము వీళ్ళు చెప్పడం లాంటిది ఏం లేదు. జ్యుడిషియల్ రివ్యూ అనేది తక్కువగా ఉంటుంది, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కరెక్ట్? నెక్స్ట్ ఇండియన్ సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్, వాళ్ళ పవర్స్ ఎన్లార్జ్ చేయాలంటే ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి కాన్స్టిట్యూషన్ ఇస్తుందన్నమాట, ఓకే, కాన్స్టిట్యూషన్లోనే ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ సుప్రీంకోర్టుకి ఇండియాలోని అదర్ హైకోర్ట్స్, ట్రైబ్యునల్స్ వీటన్నిటి మీద జ్యుడిషియల్ సూపర్ ఇంటెండెన్స్ ఉంటుంది, అంటే ఒక పెద్ద మనిషి లాగా ఒక సూపర్వైజరీ పవర్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, వీళ్ళకి అలాంటి సూపర్ ఇంటెండెన్స్ ఏమీ ఉండదు, ఎందుకంటే ఎవరు దానిదే ఉంటుంది. ప్రతి స్టేట్కి హైకోర్టు వాళ్ళదే చూసుకుంటారు, అపెక్స్ కోర్ట్ సుప్రీంకోర్టు వాళ్ళే చూసుకుంటారు, ఇదన్నమాట. ఓకే, ఇక ఈ జ్యుడిషియల్ రివ్యూ ఈ టాపిక్ క్లోజ్ చేసే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్
పాయింట్స్ చూద్దాం. నాట్ జస్ట్ జ్యుడిషియల్ రివ్యూ, కంప్లీట్గా సుప్రీంకోర్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చాలా ఉంటాయి యాక్చువల్గా. 124 నుంచి ఆల్మోస్ట్ 147 వరకు మనకు అన్ని సుప్రీంకోర్టుకి సంబంధించినవే ఉంటాయి. బట్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుందాం. 124 ఏం చెప్తుంది? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇండియాలో అని చెప్తుంది. నెక్స్ట్ 126 అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 130 సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, అంటే ఢిల్లీలోనే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టొచ్చు అని ఉంది కదా అది. నెక్స్ట్ 129 సుప్రీం కోర్ట్ అనేది ఒక కోర్ట్ ఆఫ్ రికార్డ్ లాగా యాక్ట్ చేస్తుంది, అంటే వాళ్ళ జడ్జిమెంట్స్ ఎక్కడైనా సరే ఎగ్జాంపుల్స్గా చూపించవచ్చు. ఓకే. నెక్స్ట్ 128 రిటైర్డ్ జడ్జెస్ని ఒకవేళ అవసరం ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టులో తీసుకొస్తున్నారు కదా, అది 128. నెక్స్ట్ 132 ఈ హైకోర్టు నుంచి కేసెస్కి అపెలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, అపీల్స్ తీసుకుంటున్నారు కదా, అది 132. నెక్స్ట్ 133 సివిల్ మ్యాటర్స్లో అపెలేట్ జ్యూరిస్డిక్షన్. 134 క్రిమినల్ మ్యాటర్స్లో అపెలేట్ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్ 136 ఇదేంటి? స్పెషల్ లీవ్ పెటిషన్, స్పెషల్ లీవ్ గ్రాంట్ చేస్తున్నారు కదా అది. నెక్స్ట్ 137 రివ్యూ ఆఫ్ జడ్జిమెంట్స్. నెక్స్ట్ 143 ఇదేంటి? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. 145 రూల్స్ ఆఫ్ కోర్ట్ ఎట్లా పనిచేయాలి అని వాళ్ళు రూల్స్ సెట్ చేసుకుంటారు కదా, వాటి గురించి. ఓకే, ఇంకా అంతకంటే అవసరం లేదు, జస్ట్ మెయిన్ ఆర్టికల్స్. మీకు ఒకవేళ టైం ఉంటే ఒకసారి లక్ష్మీకాంత్ ఓపెన్ చేసినా మనకి ప్రతి ఆర్టికల్స్ లైన్లో ఉంటాయి కదా, అక్కడ చూడండి. యాజ్ సచ్ ఇంపాసిబుల్ 400+ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ జ్యుడిషియల్ యాక్టివిజం. కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ చూద్దాము. ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది కూడా యుఎస్ఏలో ఆరిజినేట్ అయింది. అసలు ఈ వర్డ్ని ఎవరు కాయిన్ చేశారు అంటే ఆర్థర్ లెస్లింగర్, SEH సైలెంట్, ఆర్థర్ లెస్లింగర్ జూనియర్ 1947లో. మరి ఇండియాలో ఏ టైంలో వచ్చింది జ్యుడిషియల్ యాక్టివిజం అనేది? 1970s పీరియడ్లో. ఎవరు ముందుకు నడిపింది? జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్, జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ ఓ చిన్నప్పారెడ్డి, జస్టిస్ బిఏ దేశాయ్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సరే. అసలు పేర్లోనే ఉంది. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటంటే ఈ జనాల యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, జస్టిస్ని ప్రమోట్ చేయడానికి కోర్టే యాక్టివిస్ట్గా, కోర్టే తనకు తాను సువోమోటోగా తనే ముందుకు వచ్చేసి ఇట్లాంటి పనులు చేయడం అనమాట. యూజువల్గా మనం కోర్ట్స్ ఎప్పుడు జస్టిస్ ఇస్తాయి? మనం వెళ్ళి కేసేస్తే ఇస్తాయి. మనమే అగ్రీవ్డ్ సిటిజన్, మనకే బాధ అయింది, మన రైట్సే పోయినాయి, మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు జస్టిస్ డెలివరీ చేస్తారు. కానీ యాక్టివిజంలో అట్లా కాదు. మన బదులు ఎవరు వచ్చినా లేదా ఎవ్వరూ చెప్పకపోయినా ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుంది అని జ్యుడిషియరీకి అనిపించినా వాళ్ళే సువోమోటో తీసుకొని జస్టిస్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఏంటి? కొంచెం యాక్టివ్గా తయారవుతుంది అనమాట. ఓకే, ఏ రకంగా చేయొచ్చు జ్యుడిషియల్ యాక్టివిజం అనేది? PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అంటే మన బదులు ఎవరు ఒక థర్డ్ పార్టీ వాళ్ళైనా, ఒక NGO అయినా, ఒక ప్రెషర్ గ్రూప్ వాళ్ళు కేసు ఫైల్ చేసినా కోర్టుకి ఆ కేసులో నిజం ఉంది, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే ఆ కేసెస్ని అడ్మిట్ చేసుకుంటాయి. లేదా ఫండమెంటల్ రైట్స్, ఎస్పెషలీ ఆర్టికల్ 14, 19, 21 ఎక్కడ వైలేట్ అవుతున్నట్టు కోర్టుకు అనిపించినా వాళ్ళని ఓన్గా తీసుకొని కేసెస్ని డీల్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే, జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? మనం ఆర్టికల్ 13లో చూసినాం కదా, ఈ పార్లమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి లీగల్గా ఉన్నాయా, దాని కాన్స్టిట్యూషనల్కి అకార్డింగ్గా ఉన్నాయా, రైట్స్కి అకార్డింగ్గా ఉన్నాయా అని కాన్స్టిట్యూషనాలిటీ చూడడం అనేది జ్యుడిషియల్ రివ్యూ. కాన్స్టిట్యూషనాలిటీని చెక్ చేస్తాయి. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? జ్యుడిషియరీ ఒక ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేయడం, ఎందుకోసం? రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, జస్టిస్ని డెలివరీ చేయడం కోసం ప్రోయాక్టివ్గా, రైట్. జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ అనేది కూడా ఇంకో ఇంపార్టెంట్ వర్డ్. రెస్ట్రెయింట్ అంటే ఒకరిని ఆపడం, సెల్ఫ్గా ఆపుకోవడం. రెస్ట్రెయింట్ అంటే ఆపడం, అంటే జ్యుడిషియరీ తనకు తాను లిమిట్ చేసుకోవడం, సెల్ఫ్ కంట్రోల్ అనమాట. ఇంతకు మించి నేను పని చేయకూడదు, ఇంతకు మించి నేను వేలు పెడితే కరెక్ట్ కాదు,
ఎందుకంటే ఎవరి పవర్స్ వాళ్ళకున్నాయి. నేను ఓవర్‌గా యాక్టివ్ అయిపోయి వాళ్ళ ఫంక్షనింగ్‌లోకి వచ్చేస్తానేమో అని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం జ్యుడిషియల్ రెస్ట్రెయింట్. అదే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే దీనికి ఆపోజిట్ అన్నమాట. ఓవర్ రీచ్ అంటే ఓవర్‌గా రీచ్ అయిపోవడం. లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ యొక్క పనితనంలో వెళ్ళి ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం, లేదా వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడము, వాళ్ళ స్పియర్‌లోకి వెళ్ళి పనిచేయడం. ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్. అసలు ఈ జ్యుడిషియల్ యాక్టివిజం ఎందుకు అనంటే, ఇప్పుడు ఇండియాలో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ ఉంటున్నాయా అంటే కొన్ని కొన్నిటి దగ్గర వీక్, అన్‌స్టేబుల్, ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ ఉంటున్నాయి. అలాంటి ప్లేసెస్‌లో రైట్స్‌ని కాపాడాలని, లేదా బై నేచరే జ్యుడిషియరీ అనేది ప్రొటెక్టర్ ఆఫ్ రైట్స్ కాబట్టి అందుకోసం అని చెప్పి రైట్స్ కోసము. తర్వాత జ్యుడిషియల్ ఎంతూజియాజం ఇప్పుడు ఏమైంది, పిఐఎల్ ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి. అంటే సిటిజన్స్ కూడా ఒక రకంగా జ్యుడిషియరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మీరు మా కోసం మీరే వచ్చి ఏమైనా చేయండి, ఎంతూజియాస్టిక్గా పనిచేయండి అని సిటిజన్సీ అడగడము. లెజిస్లేటివ్ వాక్యూమ్, కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రతి దగ్గరికి చట్టం రాదు, కొన్నిటి దగ్గర అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఏరియాస్ కవర్ చేయడము, లేదా ఎక్కడైతే వీక్గా అన్‌స్టేబుల్ గవర్నమెంట్స్ ఉండడము, లేదా బేసిక్ రైట్స్ అనేవి జనాలకి దక్కకుండా ఉండడము. దేర్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ పాపులిజం, లేదా వేరే ఏరియాస్లో మీడియా అటెన్షన్ ఎక్కువైపోవడం, ఇలాంటి వాటి వల్ల జ్యుడిషియరీ అప్పుడప్పుడు యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది. సో ఎవరెవరు అడుగుతున్నారు ఈ జ్యుడిషియల్ యాక్టివిజం ఉండాలి అని చెప్పి? ఇప్పుడు సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ ఉంటారు, సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ కోసం. కన్జ్యూమర్ రైట్ గ్రూప్స్ ఉంటారు, బాండెడ్ లేబర్ గ్రూప్స్ ఉన్నారు, చైల్డ్ రైట్స్ గ్రూప్స్, పోవర్టీ రైట్స్, ఉమెన్ రైట్స్, బార్ బేస్డ్ రైట్స్, మీడియా అటానమీ, ఇండివిజువల్ యాక్టివిస్ట్, ఇట్లా చాలా మంది అడ్వకేట్ చేస్తున్నారు అనమాట జ్యుడిషియరీ యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి. బట్ కోర్టు కూడా అప్పుడప్పుడు జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ని ఏమంటారు, జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ని తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూద్దాము. లైక్ కొన్ని ఎగ్జామ్ కేసెస్ చూడండి, లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఇట్లాంటివి కేసెస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు కోర్టు ఏమంటుంది, ఈ ఈ కేసు కానివ్వండి, క్వశ్చన్స్ కరెక్టా రాంగ్ అనేది మేము డిసైడ్ చేయొద్దు, మేము కాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీ డిసైడ్ చేయాలి. లేదా మొన్న కొట్టి పడేసారు ఏమని, ఇట్లా ప్రతిసారి హ్యూమన్ ఎర్రర్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ప్రతిసారి ఇట్లా ఎర్రర్ని చూపించుకుంటూ ఆపుకుంటూ పోతే మనకి ఇట్లా యూనో అదే రిక్రూట్మెంట్స్ అవ్వవు, ప్లేస్మెంట్స్ అవ్వవు. సో మనం ఇట్లనే కంటిన్యూ చేద్దాము, ఇలాంటివి చెప్తుంటారు. ఇక్కడ ఏంటి, కొంత సెల్ఫ్ కంట్రోల్, కొంత రెస్ట్రెయింట్ అనేది చూస్తుందన్నమాట. సో ఇండియాలో సుప్రీంకోర్టు యొక్క రెస్ట్రెయింట్స్ ఎట్లుంటుందంటే, జడ్జెస్ ఏమనుకుంటారు, మనం లిమిట్స్లో ఉండి పని చేస్తే బెటరు, మన పని జస్టిస్ డెలివరీ చేయడమే ఎగ్జిక్యూటివ్ అంటే చట్టాలు ఇంప్లిమెంట్ చేయడం, చట్టాలు మేక్ చేయడం మన పని కాదు అని కొన్నిసార్లు క్రాస్ అవ్వరు అనమాట. ఇంకా సుప్రీంకోర్టు ఏమనుకుంటుందంటే, మనం గవర్నమెంట్ని రన్ చేయకూడదు, దానికోసం సెపరేట్ బాడీస్ ఉన్నాయి, సో అది మన పని కాదు. ఇండియాలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది, జ్యుడిషియరీ పని జ్యుడిషియరీ, లెజిస్లేషన్ పని లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్, ఇట్లుంది కదా, దీన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. కరెక్ట్. తర్వాత మన దగ్గర అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్టీస్ లేదు, సేమ్ కేస్ లాగా. మనమేం ఎక్స్పర్ట్స్ కాదు, మన దగ్గర అడ్మినిస్ట్రేషన్ లేదు, మనం అందులో వెళ్ళి ఒక ఒపీనియన్ ఇవ్వడానికి. సో మనం కొంచెం సెల్ఫ్ కంట్రోల్. తర్వాత ఎన్క్రోచ్మెంట్ అనేది ఎప్పుడూ జస్టిఫైయబుల్ కాదు. ఎట్లయితే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కావాలి అని మనం అడుగుతున్నామో, ఎన్జేఏసీ కొట్టేసామో, అట్లనే లెజిస్లేటివ్ వాళ్ళ ఇండిపెండెన్స్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెన్స్ ఉండాలి. సో ఇట్స్ నాట్ నైస్. తర్వాత గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ప్రతిసారి మన బాధ్యత కాదు కరెక్ట్ చేయడం, సిటిజన్స్ బాధ్యత కూడా. ఆ గవర్నమెంట్ పడిపోతుంది తర్వాత, లేదా సిటిజన్స్ ప్రొటెస్ట్ చేస్తారు, అంతగాని ప్రతిసారి జ్యుడిషియరీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఇల్ ఎక్విప్డ్, మన దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు, ఇట్లా ఈ రీజన్స్ వల్ల మన దగ్గర జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ అనేది కూడా ఉంటుంది. సో ఈ యాక్టివిజంకి మెయిన్ మనం దేని వల్ల వస్తుంది అంటే ఏం చూసాము, పిఐఎల్ వల్ల వస్తుంది అని చూసాం కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది యాక్చువల్గా పిఐఎల్ అనేది కూడా యూఎస్ఏలో ఆరిజినేట్ అయింది 1960s. మన దగ్గర 1980s వచ్చింది. ఎవరు, ఈ కృష్ణ అయ్యర్, ఈ పేరు ఇంపార్టెంట్, పిఎన్ భగవతి, వీళ్ళు తీసుకొచ్చారు. పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది ఒక లీగల్ యాక్షన్, పబ్లిక్ ఆర్ కమ్యూనిటీ రైట్స్. ఒకవేళ లార్జర్ కమ్యూనిటీ రైట్స్ ఎప్పుడైతే హాని అవుతున్నాయో, జనాలకి దక్కట్లేదో, ఇన్ఫ్రింజ్ అవుతుందో, అప్పుడు జ్యుడిషియరీయే ఆ కేసెస్ని టేకప్ చేసి జస్టిస్ని డెలివరీ చేస్తుంది. దీనికోసం మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రూల్ ఆఫ్ లాని అప్హోల్డ్ చేయడం కోసము.
మార్జినలైజ్డ్, ఎవరైతే జ్యుడిషియరీని యాక్సెస్ చేయలేరో, డబ్బులు లేవో, పువర్ పీపుల్, వాళ్ళ రైట్స్ని అప్హోల్డ్ చేయడానికి, తర్వాత ఫండమెంటల్ రైట్స్ని రియలైజ్ చేయడానికి. ఓకే, సో మనము ఫీచర్స్ ఆఫ్ పిఐఎల్ చూద్దాం అనుకోండి. ఇప్పుడు లీగల్ ఎయిడ్ మూవ్మెంట్, దీనివల్ల కూడా పిఐఎల్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే లీగల్ ఎయిడ్ అంటే మార్జినలీ పువర్ పీపుల్, సోషల్లీ బ్యాక్వర్డ్ పీపుల్కి జస్టిస్ దొరకట్లేదు కదా, వాళ్ళ కోసం ఎవరో ఒకరు పిఐఎల్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి జస్టిస్ ఇవ్వడం కోసం. అందువల్ల పిఐఎల్స్ వస్తున్నాయి. తర్వాత పబ్లిక్ పర్పస్, ఎప్పుడైనా లార్జర్ ఇంట్రెస్ట్ ఉన్న కేసెస్, కమ్యూనిటీ కేసెస్ టేకప్ చేస్తారు పిఐఎల్స్లో, రైట్. నెక్స్ట్, ఫోకస్ ఆన్ పబ్లిక్ ఇంజరీ, చాలా పబ్లిక్ హార్మ్ జరుగుతుంది ఈ కేసెస్ తీసుకోకపోతే, అట్లనే వదిలేస్తే కష్టమైపోతుంది, అలాంటప్పుడు పిఐఎల్స్ అడ్మిట్ చేసుకుంటారు. నెక్స్ట్, పిఐఎల్స్లో కోర్టుకి కొంచెం అసర్టివ్ రోల్ ఉంటుంది, కరెక్ట్. ఒకప్పటి ట్రెడిషనల్ రూల్ ఏంటిది, ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే, అది కూడా అగ్రీవ్డ్ పీపుల్, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు వస్తే కేసెస్ తీసుకునేది. ఇప్పుడు అట్లా కాదు, ఎవరు వచ్చి చెప్పినా కేసెస్ తీసుకుంటారు. అట్లని పిచ్చి పిచ్చి కేసెస్ తీసుకోరు, చూస్తారు కంటెంట్ ఏంటి, అది నిజంగా ఇంపార్టెంట్ కేసు అయినా, లేకపోతే ఉత్తుత్తగా టైంపాస్కి చేశారు, అట్లా టైంపాస్కి చేసినా కూడా పనిష్ చేస్తుంది కోర్టు, అందుకని సీరియస్ కేసెసే తీసుకుంటారు. సో ఇక్కడ అసర్టివ్ రోల్ ఉంది. తర్వాత ఫ్లెక్సిబుల్ ప్రొసీజర్స్ ఉంటాయి, రైట్. కొంచెం, కానీ చూడండి, ఆల్రెడీ జ్యుడిషియరీలో చాలా పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, మళ్ళీ ఇన్ని పిఐఎల్స్ వచ్చాయనుకోండి, ఒక రకంగా జ్యుడిషియరీ ఓవర్ బర్డెన్ అవుతుంది కదా, అందుకనేసి కొంత ఫ్లెక్సిబుల్ ప్రొసీజర్ని అడాప్ట్ చేస్తున్నారనమాట. సో స్కోప్ ఆఫ్ పిఐఎల్ చూసామనుకోండి, ఎక్కడెక్కడ యూజువల్గా పిఐఎల్స్ అనేవి రిజిస్టర్ అవుతాయి అని చూస్తే, అగైన్ బాండెడ్ లేబర్ ఇష్యూస్, ఈ చిల్డ్రన్ని వదిలేస్తారు చూడండి, రోడ్డు మీద కని పడేస్తారు, నెగ్లెక్టెడ్ చిల్డ్రన్. తర్వాత వేజెస్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇన్ఈక్వల్ వేజెస్, మినిమం వేజెస్, వర్కర్ ఎక్స్ప్లాయిటేషన్ ఇక్కడ. తర్వాత ప్రిజనర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హరాస్మెంట్, ఎర్లీ రిలీజ్, స్పీడీ ట్రయల్స్. తర్వాత పోలీస్ మిస్కండక్ట్, అక్కడ కస్టడీలో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు హరాస్మెంట్ చేసిన, కస్టోడియల్ డెత్స్, చంపేసిన అలాంటి కేసెస్. తర్వాత విమెన్కి సంబంధించిన అట్రాసిటీస్, అదే ఈ డౌరీ కేసెస్లో బ్రైడ్ బర్న్ చేసిన, రేప్ చేసిన, హరాస్మెంట్ చేసిన. తర్వాత ఎస్సీ అండ్ ఎస్టీస్ని అవమానించి వాళ్ళని హరాస్ చేసిన, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చేసిన, ఎకలాజికల్ డిస్టర్బెన్స్, హెరిటేజెస్ పాడు చేసిన. తర్వాత రైయట్ విక్టిమ్స్, వీళ్ళ కేసెస్. తర్వాత ఫ్యామిలీ పెన్షన్, యూజువల్గా ఇలాంటి కేసెస్లో ఎక్కువగా పిఏఎల్స్ లాడ్జ్ అవుతూ ఉంటాయి, అలాంటి కేసెస్ టేకప్ చేస్తారు. మరి ఏ ఏ కేసెస్లో పిఏఎల్స్ అడాప్ట్ చెయ్యరు, పిఏఎల్స్ తీసుకోరు అంటే, ల్యాండ్ లార్డ్ టెనెంట్ డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, రెంటల్ డిస్ప్యూట్స్ యూజువల్గా అవి, సర్వీస్ మ్యాటర్స్ ఎస్పెషలీ పెన్షన్, గ్రాట్యుయిటీ, ఇలాంటి మ్యాటర్స్ తీసుకోరు. తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అగేన్స్ట్గా వచ్చాయి అనుకోండి, కొన్ని కేసెస్ మినహాయించి, కొన్నిట్లో నిజంగా పిఐఎల్ అవసరమైతే తీసుకుంటారు, బట్ యూజువల్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఏముంటుంది, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా మనం దాన్ని సరి చేయొచ్చు, దానికోసం జ్యుడిషియరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో హెడ్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా, ప్రతిసారి జ్యుడిషియరీకి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు ఆ డిపార్ట్మెంట్ మీద, అట్లాంటివి. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ గురించి, మా పాపకి స్కూల్లో అడ్మిషన్ ఇస్తలేరు, అట్లాంటివి పిఐఎల్లో తీసుకోరు. తర్వాత కొన్ని ఎర్లీ హియరింగ్స్ గురించి, ఓకే, ముందు నాది వినండి కేసు, అట్లాంటి కేసెస్ కూడా పిఐఎల్స్ తీసుకోరు. ఓకే, సో ఇంత చాలు. సో గైడ్ లైన్స్ చూసామనుకోండి, జెన్యున్ పిఐఎల్స్ని మాత్రమే ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఇక ఇండియాలో ఇంతమంది పాపులేషన్ ఉంటే ప్రతి ఒక్కరు పిఐఎల్స్ తీసుకుంటూ కూర్చుంటే ఇంకా బాగానే ఉంటుంది, కోర్ట్స్కి అసలే ఉన్న కేసెస్ డీల్ చేయడానికి టైం లేదు, ఇంక ఇవంటే ఓవర్ అయిపోతుంది కదా. తర్వాత రూల్స్ వాళ్ళే సెట్ చేసుకుంటారు, ఏ ప్రొసీజర్ ద్వారా పిఐఎల్స్ని మనం డిస్పోజ్ చేయాలి అని చెప్పేసి. పెటిషనర్ కంటెంట్ చూస్తారు, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, దాంట్లో సబ్స్టాన్స్ ఉందా, ప్రయారిటీ చూస్తారు, నిజంగా పబ్లిక్ హార్మ్, చాలా వరకు పబ్లిక్ హార్మ్ అవుతున్నారా, ఇది మనం అడ్రస్ చేస్తే ఆ హార్మ్ పోతుందా, ఇట్లాంటివి అనమాట. ఓకే, సో మనం ఇంపార్టెంట్ టర్మ్స్ అన్ని చూసాము. నెక్స్ట్ మనం సుప్రీంకోర్టు చూసాము, కొన్ని ఇంపార్టెంట్ చూసాము, యాక్టివిజము, రెస్ట్రెయింట్ ఇట్లాంటివి. ఇప్పుడు హైకోర్టు గురించి చూస్తే మన జ్యుడిషియరీ చాప్టర్ అనేది అయిపోతుంది. హైకోర్ట్స్ ఎవరి అండర్లో ఆపరేట్ చేస్తాయి, సుప్రీంకోర్టు, కరెక్ట్. టాప్లో అపెక్స్ కోర్ట్, సుప్రీంకోర్టు ఉంటుంది, వాటి కింద అన్ని స్టేట్స్కి హైకోర్ట్స్ ఉంటాయి. ఈ హైకోర్టు అనేది ఎప్పుడు ఆరిజినేట్ అయింది, 1862లో. ఫస్ట్ ఇక్కడ కల్కత్తా, బాంబే, మద్రాస్, మూడింటి దగ్గర 1862లోనే. తర్వాత
అలహాబాద్ మనకు ఒక టేబుల్ ఉంటుంది లక్ష్మీకాంత్లో, అది చూడండి ఏ హైకోర్టు ఏ స్టేట్కి ఎప్పుడు వచ్చిందని. అలహాబాద్లో 1866 తర్వాత, పోస్ట్ 1950 తర్వాత ఆల్మోస్ట్ ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు, కొన్నేమో కామన్ హైకోర్ట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 స్టేట్స్కి కలిపి ఒక హైకోర్ట్ అట్లా. సో కరెంట్ చూసామనుకోండి 25 హైకోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకే, ఒక మూడింటికి మోర్ దెన్ 2 స్టేట్స్ కవర్ చేసి, అదేదో ఒకసారి ఆలోచించండి. డెఫినెట్గా గౌహతి ఉంటుంది, అస్సాం హైకోర్టు. దాని తర్వాత మహారాష్ట్ర గోవాకి ఒక హైకోర్టు ఉంది. దాని తర్వాత ఇంకొకటి ఏముండొచ్చు, పంజాబ్ హర్యానా చండీగఢ్కి ఒకటి. ఓకే, మిగతావి ఒక స్టేట్ యూనియన్ టెరిటరీస్కి కూడా కలిపి ఒక హైకోర్టు ఉంది. కరెక్ట్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ చూడండి, అండమాన్ అండ్ నికోబార్ వెస్ట్ బెంగాల్ చూసుకుంటుంది. కేరళ చూస్తే కేరళ లక్షద్వీప్ చూసుకుంటుంది అట్లా. అయితే మనకి 7th అమెండ్మెంట్ యాక్ట్ 1957, ఈ యాక్ట్ ద్వారా ఏం చెప్పారు అని అంటే పార్లమెంట్కి ఉంటుంది పవర్ కామన్ హైకోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. 2 లేదా 3 స్టేట్స్కి కలిపి ఒకే హైకోర్టు ఉండాలి అనేది పార్లమెంట్ చేస్తుంది అని 7th అమెండ్మెంట్ యాక్ట్ చెప్పింది. అయితే హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ ఎక్కడి వరకు లిమిటెడ్ ఉంటుంది, ఆ స్టేట్ టెరిటరీ వరకే లిమిట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన లాస్ వాటి మీద జస్టిస్ డెలివరీ చేయాలంటే తెలంగాణ హైకోర్టుకి ఉంటుంది. అలాగే ఏపీ హైకోర్టుకి ఏపీ కేసెస్ వాళ్ళ వాళ్ళ స్టేట్ లిస్ట్ మీద వాళ్ళు జస్టిస్ డెలివరీ చేస్తారు. ఓకే, అయితే వీళ్ళ జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్స్టెండ్ చేయాలా ఎక్స్క్లూడ్ చేయాలా ఓవర్ యూనియన్ టెరిటరీ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, పార్లమెంట్ వాళ్ళు. ఓకే, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏ ఆర్టికల్లో ఉంది మనకి హైకోర్టు గురించి, 214 నుంచి 231. ఏ పార్ట్లో ఉంది మనకి, పార్ట్ 6 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వాళ్ళ ఆర్గనైజేషన్, ఇండిపెండెన్స్, జ్యూరిస్డిక్షన్, పవర్స్ అవన్నిటి గురించి ఈ ఆర్టికల్స్లో ఉంటుంది. కాంపోజిషన్ అండ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ జడ్జెస్ చూద్దాం. ఓకే, ఎవ్రీ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు, అదర్ జడ్జెస్ ఉంటారు. ఈ జడ్జెస్ ఇలా అందరూ ఎంతమంది ఉండాలి అనేది వర్క్ లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సేమ్ సుప్రీం కోర్ట్ లాగానే చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్. అపాయింట్మెంట్ చూసామనుకోండి, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. హైకోర్టు యొక్క జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జెస్ని, హైకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయాలి, అలాగే ఆ స్టేట్ యొక్క గవర్నర్ని కన్సల్ట్ చేయాలి. ఎప్పుడు, చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేసేటప్పుడు. మిగతా జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ఈ పైన ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ గవర్నర్ ప్లస్ ఇప్పుడే కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉన్నాడు కదా అతన్ని కూడా, ఈ ముగ్గురు కన్సల్టేషన్తో మిగతా జడ్జెస్ అపాయింట్ అవుతారు. ఓకే, ఒకవేళ కామన్ హైకోర్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ అన్ని స్టేట్స్ ఎంతమంది స్టేట్స్ ఇన్వాల్వ్ అయ్యాయో అన్ని స్టేట్స్ గవర్నర్స్ని కూడా కన్సల్ట్ చేస్తారు. ఓకే, తర్వాత సమ్ కీ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ చూసామనుకోండి, సెకండ్ జడ్జెస్ కేసులో మనం ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా చూసినాం కదా, ఈ జడ్జి కేసెస్ అన్ని సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు అని అంటే, హైకోర్టు యొక్క జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఒపీనియన్ మనం తీసుకుంటున్నాం కదా, ఈయన ఎందుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే డౌట్ రావచ్చు. బట్ హీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అపెక్స్ కోర్ట్ యొక్క హెడ్ కాబట్టి మిగతా అన్ని హైకోర్టులో జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ఈయన ఒపీనియన్ తీసుకోవాలి. అది సెకండ్ జడ్జెస్ కేస్ 1993లో చెప్పారు. తర్వాత థర్డ్ జడ్జెస్ కేస్ 1998లో ఏం చెప్పారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కొలీజియంని ఫామ్ చేయాలి. ఆ కొలీజియంలో 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. ఈ కొలీజియంని కన్సల్ట్ చేసి హైకోర్టు జడ్జి యొక్క అపాయింట్మెంట్స్ని ప్రిస్క్రైబ్ చేయాలి అని చెప్పారు ప్రెసిడెంట్కి. అయితే ఇది మనం చూసాం, హైకోర్టులో అయితే 2, సుప్రీంకోర్టుకి అయితే 4 ఉంటారు ఈ బ్రాకెట్లో ఈ కొలీజియంలో. కరెక్ట్. తర్వాత 4th జడ్జెస్ కేసు 2015, అంటే 14లో తీసుకొచ్చారు బట్ 15లో ఇంప్లిమెంటేషన్. ఎన్జేఏసీ తీసుకురావడానికి ట్రై చేశారు బట్ అది అన్కాన్స్టిట్యూషనల్. కొలీజియంని కరెక్ట్, ఏదైతే పైన నడుస్తుందో అదే కరెక్ట్, ఈ ఎన్జేఏసీ తీసుకురావద్దు అని కొట్టేశారు. ఓకే, క్వాలిఫికేషన్స్, ఓత్, సాలరీస్ చూస్తే క్వాలిఫికేషన్స్ చూద్దాం మనం. క్వాలిఫికేషన్స్ చూస్తే డెఫినెట్గా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. తర్వాత ఏదైనా జ్యుడిషియల్ ఆఫీస్, సో లీగల్కి సంబంధించిన ఏదైనా జ్యుడిషియల్ ఆఫీస్ అట్లీస్ట్ 10 years, లేదా అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ అట్లీస్ట్ 10 years. ఓకే, జ్యుడిషియల్ ఆఫీస్ ఫర్ 10 years, అడ్వకేట్ ఫర్ 10 years.
ఏజ్ ఎంత, మినిమం ప్రిస్క్రైబ్డ్ ఏజ్ అట్లాంటిది ఏమీ లేదు హైకోర్టు జడ్జి అవ్వడానికి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టులో ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయి ఉన్నా సరిపోతుంది సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే అని ఉంది. బట్ హైకోర్టులో అట్లా లేదు. ఈ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అనే క్వాలిఫికేషన్ హైకోర్టుకి వర్తించదు. ఓకే. ఓత్ అండ్ అఫర్మేషన్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ జనరల్గా ఏముంటుంది వాళ్ళ ఓత్లో, మేము కాన్స్టిట్యూషన్కి ట్రూ ఫెయిత్ అండ్ ఎలిజియన్స్లో ఉంటాము, సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీని అప్హెల్డ్ చేస్తాము, మా డ్యూటీస్ని మేము ఫెయిత్ఫుల్లీ పర్ఫామ్ చేస్తాము టు అవర్ బెస్ట్ ఆఫ్ ది అబిలిటీ టు అప్హోల్డ్ కాన్స్టిట్యూషన్ అండ్ లాస్. కరెక్ట్. అయితే నెక్స్ట్ వీళ్ళ శాలరీస్, అలవెన్సెస్, ప్రివిలేజెస్ ఇవన్నీ ఎక్కడ చార్జ్ ఇవ్వబడతాయి? స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది కదా అక్కడ. ఎవరు డిసైడ్ చేస్తారు వాళ్ళ శాలరీ అలవెన్సెస్ ఏముండాలి అని? పార్లమెంట్. చూడండి, డిసైడ్ చేస్తుంది పార్లమెంట్, బట్ ఎక్కడి నుంచి చార్జ్ చేస్తున్నారు? స్టేట్లో పనిచేస్తున్నారు కాబట్టి స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి. ఓకే. ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే తప్ప ఎటువంటి కండిషన్స్లో వాళ్ళ అలవెన్సెస్, సాలరీస్, ప్రివిలేజెస్ తగ్గించడానికి లేదు. నియర్లీ ఇప్పుడు ఒక్కొక్క జడ్జి సాలరీ ఎంత ఉంటుంది? 2.25 lakh పర్ మంత్ ఉంది. చీఫ్ జస్టిస్ ఆల్మోస్ట్ 2.5 lakh పర్ మంత్. వాళ్ళకి అకామిడేషన్, ట్రావెల్, టెలిఫోన్, కార్ ఇవన్నీ ఫ్రీ ఇస్తారు. నెక్స్ట్ టెన్యూర్ రిమూవల్ ఇవి చూసామనుకోండి. టెన్యూర్ ఆల్మోస్ట్ 62 years వచ్చేంత వరకు ఉంటారు. రిజైన్ చేయాలంటే ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ ఇస్తారు, ఎందుకంటే ఆయనని అపాయింట్ చేస్తున్నాడు కాబట్టి. లేదా వాళ్ళ ఆఫీస్ ఎప్పుడు వెకేట్ చేయొచ్చు? ఒకవేళ ఒక పర్టికులర్ జడ్జ్ని ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి వెళ్ళిపోతే అప్పుడు కూడా ఒక వేకెన్సీ క్రియేట్ అవుతుంది. కరెక్ట్. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్. నా దెర్ ఇస్ ఓన్లీ వన్ గ్రౌండ్ ఫర్ రిమూవల్. ఏంటి చెప్పండి అది? ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జెస్కి కూడా ఇదే, ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. ఏ యాక్ట్ ద్వారా రిమూవ్ అవ్వబడతారు? జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. వీళ్ళ రిమూవల్ ప్రాసెస్ని ఏమంటాము? ఇంపీచ్మెంట్. అయితే ఇక్కడ అగైన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంపీచ్మెంట్ అనేది మనం ఇద్దరికే వాడుతున్నాం. ఒకటి ప్రెసిడెంట్కి వాడుతున్నాం, లేదా జడ్జ్కి వాడుతున్నాం, ఐదర్ సుప్రీంకోర్టు జడ్జి అయినా హైకోర్టు జడ్జి అయినా. అయితే చూడండి, ఇక్కడ ఇంపీచ్మెంటే, ఇక్కడ ఇంపీచ్మెంటే, ప్రెసిడెంట్కి, జడ్జికి. ఇక్కడ స్పెషల్ మెజారిటీనే, ఇక్కడ స్పెషల్ మెజారిటీనే, రిమూవల్ మెజారిటీ. కానీ ప్రెసిడెంట్ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే మోర్ దెన్ 2/3 ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్. ఓకే. ఈ మెజారిటీ కావాలి, రెండు హౌజెస్లో కావాలి. రెండు హౌజెస్లో ఈ మెజారిటీతో పాస్ అయితేనే ఆయన రిమూవ్ అవ్వబడతాడు, ఇంపీచ్ అవ్వబడతాడు. జడ్జెస్ యొక్క స్పెషల్ మెజారిటీ ఏంటంటే మనం చూసాం చూడండి, మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్, మోర్ దెన్ 2/3 ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఓకే. మనం 4 రకాల స్పెషల్ మెజారిటీస్ చూసాం, మీకు అప్పుడు మెజారిటీస్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండింటిని స్పెషల్ మెజారిటీని అంటాం, రెండు ఇంపీచ్మెంటే. కానీ చూడండి డిఫరెంట్ క్రైటీరియా, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా మనం జడ్జెస్ని? ఎస్, చేయొచ్చు. ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారు? ప్రెసిడెంట్ కెన్ ట్రాన్స్ఫర్. బట్ అట్లా ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒకసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అక్కడ ఢిల్లీలో కూర్చున్నాడు కదా, ఆయనను కన్సల్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే. ఈ ట్రాన్స్ఫర్స్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించింది అయి ఉండాలి. ఇది వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మనకి తెలంగాణ హైకోర్టులో సుజయ్ పాల్ అని ఒక ఆయన ఉన్నారు కదా, ఒక జడ్జి. ఇప్పుడు ఏదైతే జీవన్ గ్రూప్ 1 కేసు వింటున్నాడో ఆయన యాక్చువల్గా ఎంపీ హైకోర్టుకి సంబంధించిన ఆయన. అక్కడ ఆయన రియల్ ఆఫీస్ ఉండే, బట్ అదే మధ్యప్రదేశ్ హైకోర్టులో ఆయన సన్ కూడా పనిచేస్తున్నారనమాట. సో ఈయన ఏమన్నాడు, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్కి కరెక్ట్ కాదు, నా సన్ ప్రాక్టీస్ చేసే ప్లేస్లోనే నేను చేస్తే కరెక్ట్ కాదు, సో నన్ను వేరే దానికి పంపించండి అని కావాలని ఆయననే అడిగి మరీ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చాడనమాట. సో హౌ గుడ్ ఈజీ కదా. సో ఇట్లా ప్రెసిడెంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జడ్జెస్ చూస్తే మనం సుప్రీంకోర్టులో చూసినట్టే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఉంటారు. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫీస్లో లేనప్పుడు ఆయన ప్లేస్లో వచ్చి పనిచేసే వాళ్ళని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటారు. తర్వాత అడిషనల్
ఆర్ యాక్టింగ్ జడ్జెస్. ఒకవేళ టెంపరరీ వర్క్ లోడ్ ఉన్నప్పుడు, ఎక్కువ పనులు ఉన్నప్పుడు అడిషనల్గా తీసుకునే జడ్జెస్ని యాడ్ హాక్ ఆర్ యాక్టింగ్ జడ్జెస్ అని అంటారు. ఆల్మోస్ట్ 62 years ఉన్న వరకు వాళ్ళని తీసుకోవాలి. 62 తర్వాత వాళ్ళు సర్వ్ చేయలేరు. తర్వాత రిటైర్డ్ జడ్జెస్, ఒకసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేసి రిటైర్డ్ జడ్జెస్ని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే టెంపరరీ వర్క్ లోడ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవసరం ఉంది, బెంచెస్ అవసరం ఉంది అన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ హైకోర్ట్ చూద్దాము. ఎలా మనం ఇండిపెండెన్స్ ఆఫ్ హైకోర్ట్ని ఎన్ష్యూర్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ప్రెసిడెంట్. ఎవరిని కన్సల్ట్ చేసి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గవర్నరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. కరెక్ట్, ఇంతమందిని చేసి మంచిగా అపాయింట్ చేస్తున్నాడు. కానీ పర్టికులర్గా మినిస్టర్ని చేసి పిఎంని చేసి అట్లా ఏం లేదు. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. వీళ్ళని ఎలా రిమూవ్ చేయాలి? ఓన్లీ ఇంపీచ్మెంట్. మళ్ళీ అది ఎంత కష్టం ఉంది? విత్ స్పెషల్ మెజారిటీ. సో అదంత ఈజీ కాదు. టెన్యూర్ సెక్యూర్గా ఉంది. నెక్స్ట్ ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సర్వీసెస్, అలవెన్సెస్, ప్రివిలేజెస్ తగ్గించడానికి లేదు అన్లెస్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఛార్జ్ చేస్తున్నారు? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్సెస్, సాలరీస్. తర్వాత వాళ్ళ కండక్ట్, వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అనేది మన బ్యాన్ చేశారు. అది మనం డిస్కస్ చేయలేము. లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటారు వాళ్ళ జడ్జిమెంట్స్ ఇవి ఫాలో అవ్వకపోయినా. తర్వాత రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చా ఏదైనా కోర్ట్ ఆర్ అథారిటీ ముందు? లేదు, చేయకూడదు. కంటెంప్ట్కి ఎవరైనా వాళ్ళని కంటెంప్ట్ చేస్తే, సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ మనం చూసినాం. ఏ కంటెంప్ట్ చేసినా కూడా వాళ్ళకి పనిష్ చేసే అధికారం ఉంది. వాళ్ళ స్టాఫ్ని వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళ జ్యూరిస్డిక్షన్ని ఎవ్వరూ తగ్గించలేరు. ఏమనంటే ఇంక్రీజ్ చేయొచ్చు కానీ తగ్గియడానికి లేదు. తర్వాత వాళ్ళ జ్యూరిస్డిక్షన్ చూద్దాం. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఎట్లయితే సుప్రీం కోర్టు సెంటర్ వర్సెస్ సెంటర్, సెంటర్ వర్సెస్ స్టేట్, స్టేట్ వర్సెస్ స్టేట్ ఇట్లా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉందో, మరి హైకోర్టుకి ఏం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది చూద్దాం. పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించిన ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఉంటాయి చూసారా, అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. రెవెన్యూ కలెక్షన్ మ్యాటర్స్, ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్, ఇవి ఎన్ఫోర్స్ చేయడానికి, రైట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు హైకోర్ట్ కింద ఏముంటాయి? సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ కోర్ట్స్. అట్లా అక్కడ నుంచి వాళ్ళు కేసెస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, టేకప్ చేసుకోవచ్చు. అవి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. కొన్ని హైకోర్ట్స్ లైక్ బాంబే, మద్రాస్, ఢిల్లీకి ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. అదంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వచ్చి రెడ్ జ్యూరిస్డిక్షన్. ఆర్టికల్ 226 ద్వారా. సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32 మనం చాలాసార్లు చూసాం. సో 5 రిట్స్ ఉన్నాయి కదా, హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సర్షోరారీ, క్యూ వారెంటో. వీటి ద్వారా ఫండమెంటల్ రైట్స్, కస్టమరీ రైట్స్, లీగల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్, అన్ని రకాల రైట్స్ వీళ్ళు ఎన్ఫోర్స్ చేస్తారు. సుప్రీంకోర్టు కంటే కూడా హైకోర్టు యొక్క రెడ్ జ్యూరిస్డిక్షన్ చాలా పెద్దది. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ వచ్చి ఆ స్టేట్కి వర్తిస్తుంది. ఆ స్టేట్ అవతల బయటికి వెళ్ళి వాళ్ళు రూలింగ్ చేయలేరు, విత్ ఇన్ ద స్టేట్ మాత్రమే చేయగలరు. నెక్స్ట్ అపెలేట్ జ్యూరిస్డిక్షన్ చూసామనుకోండి. ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం. హైకోర్టు దగ్గర అపీల్స్ ఎట్లుంటాయి? కింద డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిమెంట్ నచ్చకపోయినా, మనకి సబార్డినేట్ కోర్ట్స్ ఇవి నచ్చకపోయినా, క్వశ్చన్ ఆఫ్ లా, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఈ క్వశ్చన్స్ మీద మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు, అపీల్స్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇంట్రా కోర్ట్ అపీల్స్ ఉంటాయి. ఇంట్రా కోర్ట్ అపీల్స్ అంటే కోర్టు లోపలే మనకి సింగిల్ బెంచ్ జడ్జి నచ్చకపోతే డివిజన్ బెంచ్కి వెళ్తాం, అది ఇంట్రా కోర్ట్. అలాగే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఉంటాయి, అంటే స్పెషల్ ట్రైబ్యునల్స్ ఉంటాయి కదా మనకి సర్వీస్ కండిషన్స్ కోసం. ఇక్కడ జడ్జిమెంట్స్ నచ్చకపోయినా మనం హైకోర్టుకి రావచ్చు. ఓకే, నెక్స్ట్ క్రిమినల్ మ్యాటర్స్ మీద అపీల్ ఉంటుందా? ఉంటుంది. క్రిమినల్ మ్యాటర్స్ని డీల్ చేసే కోర్ట్స్ ఏంటి? సెషన్ కోర్ట్స్ అంటాం కదా మనం. సెషన్ కోర్ట్స్, అడిషనల్ సెషన్ కోర్ట్స్. సో వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చలేదు అనుకోండి, మనం హైకోర్టుకి అపీల్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎలాంటి కేసెస్? ఎక్కడైతే మోర్ దెన్ 7 years పనిష్మెంట్ వచ్చిందో, ఎక్కడైతే డెత్ సెంటెన్స్ ఇంపోజ్ చేశారో. చూడండి, డెత్ సెంటెన్స్ ఏ కోర్ట్ అయినా ఇంపోజ్ చేయొచ్చు, బట్ సబార్డినేట్ కోర్ట్ ఇష్యూ చేయాలంటే ఒకసారి హైకోర్టుతో కన్ఫర్మ్ చేసుకోవాలి. హైకోర్టు కన్ఫర్మ్ చేసుకొని డెత్ సెంటెన్స్ని ఇంపోజ్ చేయాలి. అయితే ఇక్కడ మనకు విషయం తెలిసి ఏంటి? డెత్ సెంటెన్స్ని పార్డన్ చేసే హక్కు ఎవరికి ఉంది? అధికారం ఒకరికి ఉంది, ప్రెసిడెంట్కి. ఇంకెవరికి లేదు, గవర్నర్కి లేదు, ఎవరికి లేదు. ఓకే, తర్వాత సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్.
ఈ హైకోర్ట్స్కి సూపరింటెండెన్స్ ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు సుప్రీం కోర్ట్కి దాని కింద ఉన్న అన్ని కోర్ట్స్ మీద ఉంటుంది. అట్లనే హైకోర్ట్కి దాని కింద ఉన్న సబార్డినేట్ కోర్ట్స్, ట్రైబ్యునల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ కోర్ట్స్ అన్ని కోర్ట్స్ మీద సూపరింటెండెన్స్ ఉంటుంది. తర్వాత దే హ్యావ్ పవర్ టు కాల్ ఫర్ రిటర్న్స్, ఇష్యూ రూల్స్, ప్రాక్టీస్ని రెగ్యులేట్ చేయడము, బుక్స్ని ప్రిస్క్రైబ్ చేయడము లోవర్ కోర్ట్స్కి, ఇవన్నీ పవర్స్ ఉంటాయన్నమాట. అలాగే సూపర్వైజరీ పవర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జ్యుడిషియల్ సూపరింటెండెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి? వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఏపీ హైకోర్టులో ఈ బాలాజీ బదోవత్ కేసు అనేది గ్రూప్ 1లో చాలా సార్లు తెలంగాణ హైకోర్టులో వాడుతున్నారు. అట్లా ఒక హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వేరే హైకోర్టుకి మనం ఎగ్జాంపుల్గా కోట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఒక స్టేట్లోని హైకోర్టు ఏదైనా లా మేక్ చేసింది అనుకోండి, అంటే కోర్టుకి సంబంధించిన రూల్, అది కింద ఉన్న సబార్డినేట్ కోర్ట్స్ అన్నిటికీ వర్తిస్తుంది. అలాగే ఈ కింద ఉన్న సబార్డినేట్ కోర్ట్స్ యొక్క అపాయింట్మెంట్ కానీ, పోస్టింగ్, ప్రమోషన్, డిసిప్లిన్, ఇవన్నిట్లో హైకోర్టు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఎట్లయితే సుప్రీంకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ ఉందో హైకోర్టుకి కూడా ఏదైతే ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కానివ్వండి, లెజిస్లేటివ్ యాక్షన్స్ ఫండమెంటల్ రైట్స్కి, రూల్ ఆఫ్ లాకి, కాన్స్టిట్యూషన్కి అగెన్స్ట్గా ఉంటే అది నల్, వాయిడ్ అని కొట్టేసి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పొచ్చు. కరెక్ట్. నౌ వాళ్ళ జ్యుడిషియల్ రివ్యూ ఏ ఆర్టికల్ ద్వారా? ఆర్టికల్ 226 ద్వారా. ఓకే, సో ఇవన్నీ మనకి పవర్స్ ఆఫ్ హైకోర్ట్ చూసాం. అయితే ఫస్ట్ హైకోర్ట్స్ 1862లో మూడింటికి వచ్చాయి చూసాము. తర్వాత అలహాబాద్కి 1866 వచ్చాయి చూసాము. ఎప్పుడైనా ఒకవేళ అడిగారు అనుకోండి, మల్టిపుల్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయిన హైకోర్ట్స్ బాంబే ఎప్పుడు వచ్చింది? 1862. మహారాష్ట్ర, గోవా, ఇప్పుడు మనకి ఇదంతా ఒకటే టెరిటరీ కదా, దాద్రా అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ దీవ్. కరెక్ట్. నెక్స్ట్ మనం ఏం చూస్తాం? పంజాబ్ హైకోర్టుకి పంజాబ్, హర్యానా, చండీగఢ్. కరెక్ట్. నెక్స్ట్ గౌహతి హైకోర్టు 1948లో వచ్చింది. ఇది అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, పంజాబ్ హర్యానా ఎప్పుడు వచ్చింది? 1947. ఇట్లా మీకు టైం ఉంటే ఇయర్ చూడండి, ఆ పర్టికులర్ స్టేట్ కింద ఏ యొక్క జ్యూరిస్డిక్షన్ ఉందో చూడండి. ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, దీని కింద ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్. నెక్స్ట్ కల్కత్తా హైకోర్టు, దీని కింద వెస్ట్ బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్. నెక్స్ట్ కేరళ హైకోర్టు, దీని కింద కేరళ, లక్షద్వీప్. ఠీకే, ఇట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చూస్తే ఆర్టికల్ 214 నుంచి 232. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. యాజ్ సచ్ ఐ డోంట్ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 214 నుంచి 232 మెయిన్వి చూడాలంటే 214లో ప్రతి స్టేట్స్కి హైకోర్టు ఉండాలి అని చెప్పడం, 215లో వాళ్ళ జడ్జిమెంట్స్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని చెప్పడము, 219లో ఓత్ ఆర్ అఫర్మేషన్ ఎవరిది? హైకోర్టు యొక్క జడ్జెస్ది, 221లో వాళ్ళ సాలరీస్. తర్వాత 222 ఒక జడ్జ్ని ఒక పర్టికులర్ హైకోర్టు నుంచి ఇంకో పర్టికులర్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడము. తర్వాత 226 రిట్ జ్యూరిస్డిక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. 226 పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్, వేరే కోర్ట్స్ మీద పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్. 231 రెండు లేదా మోర్ స్టేట్స్కి కామన్ హైకోర్ట్స్ ఉండడం, ఇది ఇంపార్టెంట్. 230 ఒక స్టేట్కి ఇంకో యూనియన్ టెరిటరీ ఒకటి అప్పచెప్పడం. ఇది మనం వెస్ట్ బెంగాల్ అదే కలకత్తా హైకోర్టులో వెస్ట్ బెంగాల్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ చూసాం కదా, అట్లా. సో ఇవి ఇంపార్టెంట్. దీని తర్వాత మనం సబార్డినేట్ కోర్ట్స్ ఒకటి చూసామనుకోండి, మన జ్యుడిషియరీ చాప్టర్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఓకే, సబార్డినేట్ కోర్ట్స్ అంటే మళ్ళీ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అంటాం కదా. కింద ఏముంటాయి? హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ కోర్ట్సే ఉంటాయి కాబట్టి డిస్ట్రిక్ట్ జడ్జెస్. వీళ్ళ అపాయింట్మెంట్, పోస్టింగ్, ప్రమోషన్ ఎవరు చేస్తారు? గవర్నర్ ఆఫ్ ది స్టేట్ చేస్తారు. ఎవరిని కన్సల్ట్ చేసి? హైకోర్టుని కన్సల్ట్ చేసి. క్వాలిఫికేషన్, ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ అవ్వాలంటే ఏ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో ఉండకూడదు. హీ మస్ట్ బి అన్ అడ్వకేట్ ఆర్ అ ప్లీడర్ ఫర్ 7 years. అతన్ని హైకోర్టు రికమెండ్ చేసి ఉండాలి ఫర్ ఎ పోస్ట్ ఆఫ్
డిస్ట్రిక్ట్ జడ్జ్. తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జ్ తర్వాత మిగతా అదర్ జడ్జెస్ ఉంటారు కదా అక్కడ కోర్టులో, వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ హైకోర్ట్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. చూడండి ఇక్కడ లైక్ టీజీపీఎస్సీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎందుకంటే అదర్ లీగల్ ఆఫీసర్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ యొక్క అపాయింట్మెంట్లో పిఎస్సి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఇది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా వాళ్ళ కింద ఇంకా లోవర్ కోర్ట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనుకుంటా, వాళ్ళ కింద కంట్రోల్ ఉంటుంది అనమాట. అలాగే ఈ సబార్డినేట్ కోర్ట్స్ మీద కంట్రోల్ ఎవరికి ఉంటుంది? హైకోర్టుకు ఉంటుంది. కరెక్ట్. నౌ డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటే చాలా రకమైన పీపుల్ వస్తారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, సెషన్స్ జడ్జ్, చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్, ఇవన్నీ డిస్ట్రిక్ట్ జడ్జి కిందకి వస్తాయి. జ్యుడిషియల్ సర్వీస్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద పోస్ట్ రిలేటెడ్ టు డిస్ట్రిక్ట్ జడ్జెస్ అండ్ అదర్ సివిల్ జ్యుడిషియల్ పోస్ట్ బిలో డిస్ట్రిక్ట్ జడ్జ్ లెవెల్. వీళ్ళు ఉన్నారు కదా డిస్ట్రిక్ట్ జడ్జెస్, ఏడీజే, ఈ సెషన్స్ జడ్జి, చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్, వీళ్ళ కింద లోవర్ ర్యాంక్స్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి పొజిషన్స్ని జ్యుడిషియల్ సర్వీస్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొంతమంది అదర్ మెజిస్ట్రేట్కి కూడా జ్యుడిషియల్ సర్వీస్ అని పిలవాలన్నా, జ్యుడిషియల్ సర్వీస్ అనే స్టేటస్ ఇవ్వాలన్నా అది ఎవరికి ఉంటుంది? అది గవర్నర్కి ఉంటుందంట. ఓకే, సో పైన చూసినట్టు డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ జడ్జెస్ అని ఉంది, జ్యుడిషియల్ సర్వీస్ అని ఉంది. మిగతా మెజిస్ట్రేట్కి కూడా జ్యుడిషియల్ సర్వీస్ అనే స్టేటస్ ఇవ్వాలంటే గవర్నర్కి ఆ పవర్ ఉంది. ఫైనల్గా స్ట్రక్చర్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సబార్డినేట్స్ కోర్ట్స్ చూద్దాము. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? టాప్లో ఉండి హైకోర్టు వాళ్ళు చేస్తున్నారు. హైయెస్ట్ కోర్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ ఏంటి? డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటాం మనం. కరెక్ట్. సివిల్ కేసెస్ డీల్ చేశారనుకోండి డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటాము. క్రిమినల్ కేసెస్ డీల్ చేశారనుకోండి సెషన్స్ జడ్జ్ అంటాం. ఓకే, సివిల్ అయితే డిస్ట్రిక్ట్ జడ్జ్, క్రిమినల్ కేసెస్ అయితే సెషన్స్ జడ్జ్. సో వీళ్ళు సెంటెన్సెస్ ఇష్యూ చేస్తారు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తారు, అంటే ఇక జైల్ ఫర్ లైఫ్ అన్నమాట. తర్వాత క్యాపిటల్ డెత్ పనిష్మెంట్ కూడా ఇస్తారు, కానీ హైకోర్టుని కన్ఫర్మ్ చేసుకొని ఇస్తారు. మళ్ళా సబార్డినేట్ కోర్ట్స్లో మనకి డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది చూడండి. సబార్డినేట్ జడ్జెస్ కోర్ట్ అంటే అన్లిమిటెడ్ పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ ఉందనుకోండి సివిల్ కేసెస్లో సబార్డినేట్ జడ్జెస్ కోర్ట్ అంటాం. దాని కింద మున్సిఫ్ కోర్ట్ ఉంటుంది. ఈ కేసెస్ కంటే లోవర్ పెక్యూనరీ వాల్యూ ఉందనుకోండి దాన్ని మున్సిఫ్ కోర్ట్ అంటాం. సో అన్లిమిటెడ్ పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ ఉంటే సబార్డినేట్ జడ్జ్ కోర్ట్, దీనికంటే తక్కువ లోవర్ ఉంటే మున్సిఫ్ కోర్ట్ అని అంటాం. అసలు పెక్యూనరీ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ రిలేటెడ్ టు మనీ, సంథింగ్ రిలేటెడ్ టు గిఫ్ట్స్. సో మనీ రిలేటెడ్ సివిల్ కేసెస్ ఉంటాయి కదా అట్లాంటివి అనమాట. దాని తర్వాత వచ్చేవి క్రిమినల్ అంటే రేప్, థ్రెట్, మర్డర్, ఇంకా క్రిమినల్ కేసెస్ మీకు తెలుసు కదా. సో క్రిమినల్ కేసెస్కి ఉండే టర్మినాలజీ ఏంటి అంటే చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్. 7 years వరకు పనిష్మెంట్ ఇచ్చే కేసెస్ని హ్యాండిల్ చేస్తున్నారు అనుకోండి క్రిమినల్ కేసెస్ని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్, దాని కింద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్. వీళ్ళు క్రిమినల్ కేసెస్ అప్ టు 3 years వరకు హ్యాండిల్ చేస్తారు. తర్వాత సిటీస్లో, మెట్రోపాలిటన్ ఏరియాస్లో, పెద్ద ఏరియాస్లో వేర్ దెర్ ఇస్ మోర్ దెన్ 1 million పాపులేషన్, మెట్రోపాలిటన్ కోర్ట్స్ చూసాం కదా, వాళ్ళకి సపరేట్ కోర్ట్స్ ఉంటాయి. సిటీ సివిల్ కోర్ట్స్ అని ఉంటాయి, తర్వాత మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్స్ అని ఉంటాయి. వీళ్ళు బోత్ సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ వాళ్ళ ఏరియాస్లో వాళ్ళు చూసుకుంటారు అది. తర్వాత స్మాల్ కాజ్ కోర్ట్స్ ఉంటాయి. స్మాల్ కాజ్ కోర్ట్స్ అంటే సమ్ ప్రెసిడెన్సీ టౌన్స్లో ఎక్కడెక్కడైతే మైనర్ సివిల్ కేసెస్ ఉంటాయో, చిన్న సమరీ కేసెస్ ఉంటాయో దానికి స్మాల్ కాజ్ కోర్ట్స్ ఉంటాయి. ఇంకా కొంచెం రూరల్ ఏరియాస్కి వచ్చామనుకోండి పంచాయత్ కోర్ట్స్ ఉంటాయి. అంటే చిన్న సివిల్ కేసెస్, చిన్న క్రిమినల్ కేసెస్, ఊరికి సంబంధించినవి, ఎస్పెషల్లీ న్యాయ పంచాయత్స్ ఉంటాయి, గ్రామ్ కచేరీ ఉంటుంది, పంచాయత్ అదాలత్ ఉంటుంది. సో ఆయా ఏరియాస్ బట్టి, ఆయా జ్యూరిస్డిక్షన్స్ బట్టి మనకి డిఫరెంట్ కోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా సబార్డినేట్ కోర్ట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ చూసామనుకోండి ఏముంటాయి? 233 అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఎవరు చేస్తున్నారు? గవర్నర్ చేస్తున్నాడు. 233A వ్యాలిడేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ జడ్జిమెంట్స్ డెలివర్డ్ బై, అంటే జడ్జిమెంట్స్ గురించి అనమాట, డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఇచ్చే జడ్జిమెంట్స్ యొక్క వ్యాలిడేషన్ గురించి. 234
డిస్ట్రిక్ట్ జడ్జెస్ కాకుండా అదర్ జ్యుడిషియల్ సర్వీసెస్ అని చెప్పాం కదా, ఇక్కడ పిఎస్సి ఇన్వాల్వ్ అవుతుంది చూసారా, సర్వీస్ కమిషన్, వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి 234లో ఉంటుంది. 235 సబార్డినేట్ కోర్ట్స్ మీద కంట్రోల్ ఉంది కదా, హైకోర్టుకి కింద డిస్ట్రిక్ట్ జడ్జెస్ మీద ఉంది, డిస్ట్రిక్ట్కి కింద సబార్డినేట్ కోర్ట్స్ మీద ఉంది, దాని గురించి. 236 ఈ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ గురించి, టెక్నికల్ నాట్ సో ఇంపార్టెంట్. 237 ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ ఇంకా అదర్ క్లాసెస్ ఆఫ్ మెజిస్ట్రేట్, ఎవరైతే గవర్నర్ చూసుకుంటున్నాడు కదా, గవర్నర్ పవర్ ఇస్తున్నాడు కదా, ఈ అదర్ మెజిస్ట్రేట్స్కి ఈ ప్రొవిజన్స్ ఎట్లా అప్లికబుల్ అవుతాయి అనేది 237. సో దీంతో జ్యుడిషియరీ చాప్టర్ అంతా అయిపోయింది. అండ్ ఐమ్ వెరీ సారీ, క్లాస్ చాలా లేట్ అయిపోయింది కదా, ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసింది. బట్ ట్రస్ట్ మీ, ఈ క్లాస్ ఎండ్ అయ్యే టైంకి నాకు ఫీవర్ ఉంది. ఆఫ్టర్ మై కిడ్స్ నాకు ఫీవర్ వచ్చింది, అది తగ్గట్లేదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఫినిష్ దిస్ పాలిటీ. ఇది అయిపోయింది, ఇంకొకటంటే ఒకటే క్లాస్ వస్తుంది, దాంతో 100% సిలబస్ కవర్ అయిపోతుంది టీజీపీఎస్సి. సో ఐ విల్ బి అప్లోడింగ్ దాట్ ఇన్ అ డే ఫర్ షూర్. ఓకే, until then revise this. Thank you.